The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. Right now, I just wanna be free. So happy to see you, Master. Thank you so much. Congratulations. Thank you. ఏంటి ఆ రోజు ఏంటి ఆ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ టైం మీ పేరు అలా నేషనల్ అవార్డు విన్నర్ కింద చెప్పగానే సర్ప్రైజ్ అయ్యా నేను ఫస్ట్ చాలా సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ నాకు ఇది మేము క్రెడిట్స్ కోరుకోలేదు మేము అంత కష్టపడి చేసిన పనికి దేవుడే మాకు ఇచ్చిండు నేషనల్ అవార్డు రావడం అనేది అసలు బేసికల్లీ సూపర్ హీరో కాంబినేషన్ వచ్చేసరికి అంటే ఎలా కంపోజ్ చేస్తారు అంటే నార్మల్ ఫైట్స్ వేరేగా ఉంటాయి. సో మీరు ఈ హనుమాన్కి ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఆ మేకింగ్లో? ఏ ఫైట్ అయినా కూడా మహా అంటే 10 feet హైట్ 20 feet హైట్ కంటే పెద్ద స్టన్స్ ఉండేవి కాదు. మా దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ సూపర్ హీరో తేజ పంచ్ కొడితే ఇక్కడ కనబడద్దు, ఒక 200 feet 300 feet వెళ్ళిపోవాలి. కెప్టెన్ అమెరికా కానివ్వండి, మార్వెల్స్ వీటిలో రిఫరెన్స్ తీసుకున్నాం కానీ కంపెనీ చూస్తే అందులో నుంచి ఒక షాట్ కూడా మేము యూజ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్షనల్, ఆ క్యారెక్టర్స్ కానీ అది కానీ. ఇక్కడ హనుమంతుడు అనేది ఫిక్షనల్ కాదు, ఇది ఒరిజినల్ది. ఏదున్నా జనాలు నమ్మాలి, జాగ్రత్తగా ఒక భయంతో చేయాలి. మీకు తెలుస్తుంది ఒక యాక్షన్ కొరియోగ్రాఫర్గా బాడీలో ఎవరి బాడీలో బాగా యూజ్ ఉంటుంది ఈ స్టంట్స్ చేయడానికి మనకున్న హీరోల్లో మీరు ఫేస్ చేసిన వాళ్ళు? పవన్ కళ్యాణ్ గారి స్టైల్ అంటే ఇంకా చూసి నేర్చుకోవడం తప్పితే ఎక్కువ మాట్లాడడానికి సీన్ లేదు. అది అసలు వేరే లెవెల్. ఆయనతో పనిచేయడం అసలు గ్రేట్ ఎక్స్పీరియన్స్. పవన్ కళ్యాణ్ గారు కొంచెం మార్షల్ ఆర్ట్స్ ఎప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన ఎంతో కొంత ఉంటుంది. సో ఆయన మార్షల్ ఆర్ట్స్ ఏమన్నా కొంచెం యూజ్ అవుతున్నాయా? చాలా 100% యూజ్ అయింది. అంటే మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల ఏంటంటే ఫైట్ కంపోజిషన్ మారదు, ఆయన స్ట్రెంగ్త్ కనబడుతుంది బాడీలో. ఆయన నిల్చిన పోస్టర్ కానివ్వండి, ఏదన్నా ఆపోజిట్ ఫైటర్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అని పంచ్ కొట్టాలి సార్ అంటే కూడా. స్టంట్ ఫీల్డ్ బాగా హై రిస్క్. అంటే ఏ టైంలో అన్నా ఏదో ఒక ఇంజూరీ అవుతూనే ఉంటాం. మీరు ఇప్పటివరకు ఏమన్నా ఫేస్ చేశారా? నాది కాలోబోన్ డిస్లోకేట్ ఉంది, ఇది లెగ్మెంట్ టేర్, బోన్ ఇంక్రీజ్ ఉంది లెఫ్ట్ లెగ్, ఇది లెగ్మెంట్ టేర్ ఉంది. మాకు ఇంజురీస్ అనేది ఒక గిఫ్ట్ లాగే. దెబ్బ తాకిందంటే బాగా పనిచేసి లేడు, అందుకే దెబ్బ తాకింది. ఒక స్టంట్ ఒక యాక్షన్ కొరియోగ్రఫీ ఏమైనా చేస్తారు ఇక్కడ? సూపర్ పదని చూపిస్తాను. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే ఒకరి గురించి మాట్లాడుకోబోతున్నాం, ఒకరిని కలవబోతున్నాం. ఆయన పేరే పృథ్వీ అనమాట. సో పృథ్వీ అంటే తెలుసు కదా మీనింగ్, ఎర్త్ అంటే మన భూమి. సో ఎర్త్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆయన కూడా అంతే స్ట్రాంగ్గా ఫిట్గా ఉంటారు. దాంతోపాటు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఇప్పుడు వేసుకున్నారు, అది నేషనల్ అవార్డ్, 71st నేషనల్ అవార్డ్ ద్వారా హనుమాన్ సినిమాకి మన ప్రశాంత్ వర్మ గారు అండ్ తేజ సజ్జా గారు కాంబినేషన్లో వచ్చిన సినిమాకి ఆయన ఫైట్ కొరియోగ్రాఫర్గా, స్టంట్ కొరియోగ్రాఫర్గా, ఫైట్ మాస్టర్గా పనిచేశారనమాట. అద్భుతమైన జర్నీ అయింది. ముందు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ స్ట్రాంగ్ అవుతూ ఈరోజు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకున్నారనమాట. ఆయనతో ఈరోజు మాట్లాడబోతున్నాం. పదండి. ఇంతకీ ఇంట్రొడక్షన్ ఇచ్చాను, మాస్టర్ ఎక్కడ అని ఆలోచిస్తున్నారు కదా, మీరు పీచే కౌనే మాలూమ్. పదండి. హలో మాస్టర్. హాయ్ బ్రో. మాస్టర్ రండి. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. సో హ్యాపీ టు సీ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో భయ్యా, ఎన్నాల్లో వేచిన ఉదయం అని ఒక పాట ఉంటుంది కదా, ఈ రోజే ఎదురైందని. సో కాకపోతే సాయంత్రం అనౌన్స్ చేశారు నేషనల్ అవార్డ్స్. ఏంటి ఆ రోజు ఏంటి ఆ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ టైం మీ పేరు అలా నేషనల్ అవార్డు విన్నర్ కింద చెప్పగానే? ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యా నేను ఫస్ట్. చాలా సర్ప్రైజ్. ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ నాకు ఇది లైఫ్ టైం అచీవ్మెంట్. అంటే నేను ఈ రోజు కూడా నేషనల్ అవార్డు రావాలి, ఇంకో అవార్డు రావాలని ఈరోజు కోరుకోలేదు, కానీ ఒక టైం పెట్టుకున్నా. అరే ఈ టైంలో అవార్డ్స్ గురించి ట్రై చేయాలి. ఫస్ట్ ఈ పీరియడ్, ఈ 5 years ఆఫ్ జర్నీ యాజ్ ఎ ఫైట్ మాస్టర్, నా టార్గెట్ అంతా ప్రాపర్గా మూవీస్ చేయాలి, మంచి యాక్షన్ ఎపిసోడ్, నా టాలెంట్ని బయట పెట్టుకోవాలి, నన్ను ప్రూవ్ చేసుకోవాలనుకున్నా యాజ్ ఏ ఇన్ ఇండస్ట్రీ ఫైట్స్ పరంగా. నేను ఆ ప్రాసెస్, నా జర్నీ అట్లా వెళ్తూ ఉంటే ఒకటేసారి నేషనల్ అవ్వడంగానే అక్కడ అయిపోయింది. ఇంకా అరే క్లీన్గా పని చేసుకుంటూ వెళ్తే ఇంత బాగుంటుందా అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక నేషనల్ అవార్డు రావడం ఏంది అని. నేను దాని ముందు కూడా కంటిన్యూ 4 days నుంచి డే నైట్ షూట్ చేస్తున్నా. నైట్ షూట్ అంతా రామ్ గారిది అవుతుంది, డే షూట్ అంతా కిరణ్ బోరంది అవుతుంది.
రామ్ బ్రోది కిరణ్ బ్రోది వీళ్ళది డే నైట్ అయ్యి లాస్ట్ ఒక 4th డే 5th డే సంథింగ్ 4th డే ఐ థింక్ 4th డే డేలో షూట్ చేస్తున్నాము. నా ఫీలింగ్ ఏంటంటే ఈరోజు నైట్ షూట్ లేదు, ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకోవచ్చు, రెస్ట్ లేదు బాడీకి, బాగా టైర్డ్ అయిపోయినా అనుకొని చిన్న మత్తులో ఉన్నప్పుడు లొకేషన్లో ఒకటేసారి నాకు కాల్ వచ్చింది, మాస్టర్ కంగ్రాట్స్ అనేసి. కంగ్రాట్స్ ఏంది, నేషనల్ అవార్డు కొట్టిరు మీరు, మీకు తెలియదా అంటే, నేషనల్ అవార్డు ఏంటిది, మళ్ళీ బూస్తా పోయింది, నేషనల్ అవార్డు రావడం ఏంటిది, నిజంగా మీ హనుమాన్కి నేషనల్ అవార్డు వచ్చింది. సో మీరు అసలు మీకు తెలీదు, నేను చూడలేదు, మనది నామినేట్ అయ్యింది, మనకి అవార్డు వచ్చేలా ఉంది అట్లీస్ట్ అస్సలు తెలియదు. నామినేషన్ అంటే నేను ఆ ప్రాసెస్ని పెట్టుకోలేదు నా మైండ్లో. మెయిన్ నా టార్గెట్ అంతా, నేను కొత్తగా మాస్టర్ అయినా, ఇది 5th ఇయర్ నాకు మాస్టర్గా, ఇప్పుడే అవార్డుని ఎక్స్పెక్ట్ చేసే అంత లేదు నాకని నాకు ఫీలింగ్. పని చేయాలి, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయాలి, సూపర్ హిట్ యాక్షన్ చేయాలి, చాలా మంచి వర్క్ చేయాలి అనే దాని మీద టార్గెట్ ఉంది. చేస్తూ ఉంటే తర్వాత చూసుకుంటే, అరే ఆల్రెడీ పెద్ద బ్లాక్ బస్టర్ తీసినా కదా, హనుమాన్కి నేనే కదా స్టంట్ కొరియోగ్రాఫర్ని, పెద్ద సినిమా ఉంది అని హనుమాన్కి నేషనల్ అవార్డు రావడం అనేది నాకు చాలా హ్యాపీగా అసలు. సో హనుమాన్ బ్లెస్సింగ్స్ ఉండి సక్సెస్ అయింది. యాక్చువల్లీ ఆ పిక్చర్ మొత్తం నేషనల్ వైడ్ ట్రెండ్ అయింది, అందరికీ విజిబిలిటీలోకి వచ్చింది. బట్ ఏంటంటే అప్పుడు చాలా మంది స్టంట్ కొరియోగ్రాఫర్ ఎవరు అనేది రీసెర్చ్ చేయడం, చూడడం, నేమ్ చూడడం, గుర్తుపెట్టుకోవడం, అంత నోటీస్ చేయడం తక్కువ. బట్ ఇప్పుడు ఖచ్చితంగా మొత్తం అందరి మేకర్స్, ఫిల్మ్ మేకర్స్ ఐస్, ఫిల్మ్ లవర్స్ ఐస్, అందరి ఐస్ ఈ పేరు మీద పడింది. ఇప్పుడు పృథ్వీ, మీతో పాటు మీ కో కంపోజర్ నందు పేర్లు అయితే పడినాయి అనమాట. సూపర్. మేము ఫస్ట్ నుంచి కూడా మేము ప్రాజెక్ట్ చేసేటప్పుడు మాకు అందరికీ తెలుసు ఓవర్ బడ్జెట్ ప్రాజెక్ట్ అవుతుంది, కానీ మేము అందరూ బిలీవ్ చేసింది ఏంటంటే ఇది న్యూ కైండ్ ఆఫ్ యాక్షన్ ఫిలిం ఇది. అది కాకుండా హనుమంతుడు ఆ బ్యాక్డ్రాప్ని పిక్ చేసి చేయడం అనేది నార్మల్ విషయం కాదు. మా అందరి టార్గెట్ ఏంటిదంటే నీకు పేరు వస్తుంది, నాకు పేరు వస్తుంది, అది ఇంపార్టెంట్ కాదు. ఫిలిం గట్టిగా నిలబడాలి, సాలిడ్గా పనిచేద్దాం, ప్రతి ఒక్కరు బాగా కష్టపడి పనిచేద్దాం. క్రెడిట్స్ వద్దు, క్రెడిట్స్ పక్కన పెట్టేద్దాం, క్రెడిట్సే అవసరం లేదు. ఒక మంచి ప్రోడక్ట్ మనం అందులో ఉన్నామని మనకు ఫీల్ ఉంటే చాలు అనుకుని అందరం కష్టపడింది. మేము క్రెడిట్స్ కోరుకోలేదు, మేము అంత కష్టపడి చేసిన పనికి దేవుడే మాకు ఇచ్చిండు. నేషనల్ అవార్డు రావడం అనేది అసలు అయిపోయింది, ఇక లైఫ్ టైం అచీవ్మెంట్. చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్లీ మన ఇండియన్ ఫిల్మ్స్లో ఎస్పెషల్లీ తెలుగు చూసుకుంటే ఫైట్ మాస్టర్స్ ఎవరికి కూడా వాళ్ళ ఫిల్మోగ్రఫీలో వాళ్ళు 25 years చేసినా కూడా ఈ జానరా అయితే పడదు, సూపర్ హీరో జానరా. మీకు పడిపోయింది, ఎర్లీ డేస్లోనే పడిపోయింది నిజంగా. సో దానికి తోడు ఏంటంటే డివినిటీ యాడ్ అయింది, ఈ డివోషన్ ఇది యాడ్ అయింది కాబట్టి ఇంకా అద్భుతం, అత్యద్భుతం. సో ఈరోజు ఇంత లైమ్ లైట్లోకి వచ్చారు కాబట్టి, సో ముందుగా ఎవరికి, ఐ మీన్ మీరు మీ లైఫ్లో ఎవరికి థ్యాంక్ఫుల్గా ఉన్నారు, ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు ఈ హోల్? బికాస్ మీకు ఆ మూమెంట్ ఇంకా మీరు మిమ్మల్ని పిలుస్తారు, అప్పుడు మీరు ఒక స్పీచ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఇదంతా. బట్ ముందుగా మీ స్పీచ్ మేము ఇక్కడ వినాలనుకుంటున్నాం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా ఫ్యామిలీ, మా మదర్, ఫాదర్, మా చెల్లి. వీళ్ళు ముగ్గురు నన్ను చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ నుంచి. మా డాడీ ఫైట్ మాస్టర్, ఆయన కూడా. డాడీ ఇంటూ రైల్వేస్ ఆల్సో. మా ఫ్యామిలీ చిన్న ఇష్యూ ఇది, అంటే లీడ్ చేయాలి ఫ్యామిలీని, ఫుల్ టైం మూవీస్ మీద ఫోకస్ చేయలేను అని డాడీ ఒక చిన్న పెయిన్లో ఉండే. మా డాడీకి నంది అవార్డు వచ్చింది మనసార ఫిలింకి. ఓకే, యాజ్ ఎ ఫైట్ మాస్టర్ మూవీస్ నుండే. నేను ఆయన త్రూ మనసార మూవీ. అది ఎలాగో ఈ బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్డ్రాపే కదా, కలరీ బ్యాక్డ్రాప్. డాడీ ఫస్ట్ ఫిలిం అది, ఫస్ట్ ఫిలింకి నంది అవార్డు వచ్చింది. దాని తర్వాత డాడీ ఫుల్ టైం మూవీస్లో చేయలేకపోయారు, అనుకోకుండా కొంచెం ఫ్యామిలీని లీడ్ చేయాలి, అప్పుడే స్ట్రగ్లింగ్ ఫైట్ మాస్టర్. ఎంత అవార్డు వచ్చినా కూడా సినిమాలు పట్టడం కష్టం, అందుకని డాడీ గివప్ ఇచ్చి ఫీల్ అవుతూ ఉండేవాడు. నేను అది ఇంట్లో చూసి ఈయన మరీ ఫీల్ అయిపోతున్నాడు, పని చేద్దాం, నేనే మాస్టర్ అయిపోతా, ఆయన ప్లేస్లో నేను కష్టపడి నేను ఒక మంచి రేంజ్కి వెళ్తే ఆయన హ్యాపీ అవుతారు కదా. కట్ చేస్తే నేను మాస్టర్ అయ్యి పెద్ద పెద్ద ఫిలిమ్స్ పెద్ద హీరోస్తో చేసి ఇప్పుడు ఒక పెద్ద అవార్డు వచ్చేసరికి మా డాడీ మీదే అవార్డు మీకోసమే వచ్చింది, మీకోసమే కొట్టినా నేను, చాలరా అయిపోయింది నాకు, ఇంకా నేను చేయలేదు, నువ్వు చేసినావు, చూసేసినాను నేను ఇంకా అని చాలా హ్యాపీగా ఉన్నారు. యాక్చువల్లీ జెర్సీ సినిమాలో ఫాదర్ కొడుకు జెర్సీ లాస్ట్కి తెప్పించిస్తాడు, ఇక్కడ కొడుకు ఫాదర్ కోసం నేషనల్ అవార్డు గెలిచిచ్చినట్టు అయింది. కరెక్ట్. ఏ అవార్డు వచ్చి మా డాడీ చేయలేకుండా పక్క వెళ్ళిపోయారో నేను దాన్ని మించి ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నన్ను సపోర్ట్ చేసిందంటే నాకు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో నాకు చాలా బాగా సపోర్ట్ చేసింది. నాకు ఏంటిదంటే నేను కెరియర్లో నేను ఫస్ట్ పికప్ పాయింట్ నాకు ఆకాష్ పూరి గారి రొమాంటిక్ ఫిలిం చేసినప్పుడు నేను చిన్న క్లాష్ వర్క్ వెళ్ళావు 3 days వర్క్కి. ఆకాష్ అన్నకు నా వర్క్ ఎంత నచ్చిందంటే 3 days టెంపరీ ఫైట్ మాస్టర్ ఈ ఒక్క ఎపిసోడ్ చేసి వెళ్ళిపోవాలి అనే సిచ్యువేషన్ నుంచి 33 days నేను షూట్ చేసేదాన్ని. 3 daysకి ఇంకా 30 days ఎక్స్ట్రా
హాఫ్ ఆఫ్ ద ఫిలిం మళ్ళీ నేనే యాక్షన్ కంపోజింగ్ అంతా చేసా. నాకు ఆయన వల్ల కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే నేను బాగా చేయగలుగుతున్నా, అందుకే నాకు వీళ్ళు సినిమా అంత ఇచ్చారు. కట్ చేస్తే షోరీ అన్న, నాకు షోరీ అన్నతో ఒక ఫైట్ చేయగానే ఇంకో ఫైట్ కోరుకుంటామేమో మహా అంటే. ఆయన సినిమా అంతా నాకు ఇచ్చి నెక్స్ట్ సినిమా నాకు ఇచ్చి ఇప్పుడు కంటిన్యూ షోరీ అన్న ఫిలిమ్స్ అన్ని నేనే చేస్తాను. ఓకే, ఆయన్నే నన్ను రిఫర్ చేస్తున్నారు, పృథ్వీ మాస్టరే కావాలి నాకు. అట్లా నరేష్ సార్ కూడా, అల్లు నరేష్ గారు కూడా ఏ ఫిలింకైనా నన్నే రిఫర్. అట్లా నేను చేసే ఉగ్రం ఈ సినిమాలకి ఇవన్నీ నేనే. ఓకే, ఇప్పుడు నా సామిరంగా కూడా నేనే చేసాను. ఓకే, నా సామిరంగా ఇప్పుడు అవుతున్న ప్రాజెక్ట్స్ అన్ని నేనే. కిరణ్ అట్లనే సపోర్ట్ చేస్తున్నారు. నా సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్క హీరో బాగా హెల్ప్ చేస్తారు. తేజాబాయ్ గురించి ఇంకా వేరే విషయం అది. ఇంకా ఆయన నెక్స్ట్ లెవెల్. ఆయన ఎంత టార్చర్ పెట్టినామో కానీ ఆయన ప్రతిదీ ఎంజాయ్ చేసుకుంటూ చేసిండు. ఆయన సూపర్ హీరో, ఆయన నిజంగానే సూపర్ హీరో. అంటే మేజర్ సక్సెస్ ఎక్కడ ఉంటుందంటే, అంటే మన ప్రోడక్ట్ వాల్యూ తెలియడానికి ఎప్పుడైతే కస్టమర్ మళ్ళీ రీవిజిట్ చేస్తున్నాడంటే ఆ ప్రోడక్ట్ వాల్యూ గొప్ప. ఇక్కడ కూడా అంతే, ఒక మేకర్ మళ్ళీ మీకు అవకాశం ఇచ్చి, మళ్ళీ ఒక హీరో కానీ మళ్ళీ అవకాశం ఇస్తున్నాడంటే అక్కడే మీ ప్రోడక్ట్ చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్ అని. అవును, నాకు అవార్డు రావడానికి రీజన్ కూడా నా హీరోసే. నాతో ఎవరైతే 10 మంది హీరోలు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారో, రవితేజ గారు కానీ, శౌర్య అన్న కానీ, ఆకాష్ కానీ, కిరణ్ కానివ్వండి, అల్లు నరేష్ గారు కానివ్వండి, ఆది అన్న, శర్వ అన్న, వీళ్ళందరూ చెప్పండి. సో యాక్చువల్లీ కొంచెం హనుమాన్ గురించి కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం అసలు, బికాస్ ఆ మేకింగ్ ఎలా జరిగింది ఇవన్నీ మాకు తెలియదు. సో బేసికల్లీ సూపర్ హీరో కాంబినేషన్ వచ్చేసరికి అంటే ఎలా కంపోజ్ చేస్తారంటే, నార్మల్ ఫైట్స్ వేరేగా ఉంటాయి, కొంచెం అన్బిలీవబుల్గా ఉండే ఫైట్స్ అయితే మనం బాలయ్య గారి ఎక్కువ చూస్తాం కానీ, బాలయ్య బాబు గారి అందరికీ అవి సాధ్యం కాదు, యాక్సెప్ట్ కూడా చేయరు ఆడియన్స్. బట్ సూపర్ హీరోకు ఉండే కొంచెం ఆ బౌండరీస్ని కొంచెం మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, గుద్దితే ఆకాశంలోకి వెళ్ళొచ్చు. బట్ చూసేవాడికి ఆనందంగా ఉంటుంది ఆ విజువలైజేషన్ చూడడం అంతా. బట్ వెనకాల స్ట్రగుల్ అయ్యేవాడికి చాలా కష్టం. ఎన్ని రోప్స్ ఉండాలి, ఎంత లాంగ్ వెళ్ళాలి, ఒక గుద్దికి అంత లాంగ్ వెళ్ళాలి, ఇలా లేపాలి, ఇవి ఉంటాయి. సో మీరు ఈ హనుమాన్కి ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఆ మేకింగ్లో? మేమేంటంటే దాని ముందు వరకు ఏ మాస్టర్ అయినా, ఏ సినిమా అయినా, ఏ ఫైట్ అయినా కూడా మహా అంటే 10 feet హైట్, ఓ 20 feet హైట్ కంటే పెద్ద స్టన్స్ ఉండేవి కాదు. సపోజ్ హీరో ఫైట్ చేస్తున్నాడు అంటే కొడితే మహా అంటే హీరోకి మించి ఒక ఫీట్ వెళ్తాడు, లేకపోతే ఒక 5 feet వెళ్తాడేమో, అంతకు మించి ఎక్కువైతే దాటాడు. మా దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ సూపర్ హీరో తేజ పంచ్ కొడితే ఇక్కడ కనబడద్దు, ఒక 200 feet 300 feet వెళ్ళిపోవాలి. అంటే ఒక ఫైటర్ అంతసేపు కింద తిరిగిన వాడిని తీసుకెళ్ళి ఒక 500 feet పైన పెడితే అడికి అందరూ చీమల్లాగా కనబడుతున్నాం కింద. మేము కూడా చూస్తున్నాం, అరే ఎదురా ఇంత లిఫ్టింగ్ చేస్తున్నాం ఏంటిది అని. ఫైటర్ విషయం పక్కన పెడితే కొన్ని పాయింట్లో యాక్టర్స్ని లిఫ్ట్ చేయాల్సి వచ్చింది మాకు. ఓకే, పెద్ద రూప్ షాట్స్ ఒక 100 feet 500 feet 600 feet మారేడ్మిల్లో షూట్ చేసేటప్పుడు అయితే ఒక 300 feet కేబుల్ వేసినాం మేము. ఒక ట్రావెలింగ్ రోప్ వేసి తేజాన్ని ఒక దగ్గర హ్యాంగ్ చేసి ఇక్కడ నుంచి పుష్ చేస్తే మధ్యలో ఎవరు ఉండవు, అందరం ఒక 200 feet కిందనే ఉన్నాము. 300 feet స్ట్రెచ్ రోప్, ఇన్ పాయింట్ నుంచి ఇన్ పాయింట్ దగ్గర ఉంటాం మనుషులో, మళ్ళీ ఎండ్ పాయింటే, మధ్యలో ఎవరు ఉండరు, ఒక్కడే ట్రావెల్ అవుతూ ఉండాలి. ఇట్లాంటి షార్ట్స్ ఒక్కడే చాలా కష్టపడి చేసిండు. ఈవెన్ కెమెరా వర్క్ కూడా కొన్ని రిగ్గింగ్స్ బాగా చేసినాం. కంపోజిషన్కి వచ్చినప్పుడు మేము తీసుకున్న రిఫరెన్సెస్ అంటే హాలీవుడ్ నుంచి కొన్ని రిఫరెన్సెస్ తీసుకున్నాం. కెప్టెన్ అమెరికా కానివ్వండి, మార్వెల్స్, వీటిలో రిఫరెన్స్ తీసుకున్నాం. కానీ కంపేర్ చేసి చూస్తే అందులో నుంచి ఒక్క షాట్ కూడా మేము యూజ్ చేయలేదు. మేము తీసుకున్న ఓన్లీ రిఫరెన్స్ ఏంటంటే సూపర్ హీరో ఫైట్స్ ఎట్లున్నాయి, అంటే వాళ్ళ పవర్ ఎంత అప్లై అవుతుంది, వాడు ఆ పవర్ అప్లై చేసిన తర్వాత వాడు ఎంత దూరం ట్రావెల్ అవుతున్నాడు, దాన్ని రిఫరెన్స్గా తీసుకొని మా ఓన్ డిజైనింగ్ చేసుకొని మేము కంపోజ్ చేసాం. ఎందుకంటే వాళ్ళది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్షనల్, ఆ క్యారెక్టర్స్ కానీ అది కానీ. ఇక్కడ హనుమంతుడు అనేది ఫిక్షనల్ కాదు, ఇది ఒరిజినల్ది. ఏదున్నా జనాలు నమ్మాలి, జాగ్రత్తగా ఓ భయంతో చేయాలి. అందుకని దేవుడి బ్లెస్సింగ్స్ సపోర్ట్ కూడా మాకు చాలా ఉంది. అందుకని ఏ రోజు కూడా ఒక చిన్న గీత పడలేదు ఎవరికి కూడా. పెద్ద రిస్క్ షాట్ చేసినా కానీ ఎవరికి ఇబ్బంది కాదు, అందరూ హ్యాపీగా ఉండి. సో దీనిలో అడ్వాంటేజ్ నాకు అనిపించింది ఏంటంటే, మీకు అంటే చాలా స్ట్రగుల్ అయ్యి ఉంటారు, రెండు కంపోజ్ చేయడానికి 2 minds యూజ్ చేసి ఉంటారు. బట్ మీ క్రియేటివ్ మైండ్ ఇంకా డెవలప్ అయ్యిందేమో అనిపించింది. బికాజ్ ఏంటంటే మన మైథాలజీ సినిమాలు తీసుకుంటే యుద్ధాలు ఉంటాయి, హిస్టారికల్ కానీ ఇలాంటివి తీసుకుంటే యుద్ధాలు కొంచెం మన ఈ బలం యూజ్ చేసేది ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే మీరు టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. ఒకవైపు తేజ సజ్జా గారేమో కంప్లీట్ డివైన్ పవర్స్, మొత్తం అంతా హనుమాన్ నుంచి వచ్చిన పవర్స్, మొత్తం సాలిడ్ ఈ పవర్, గద యూజ్ చేయడం ఇలాంటివి. బట్ ఈయనకు వచ్చేసరికి ఈయన మొత్తం అంతా ఐరన్ మ్యాన్, సూట్, ఒక ఆర్మ్డ్ సూట్, ఏదో సంథింగ్. రెండు మీ క్రియేటివ్ మైండ్, ఐ మీన్ లెఫ్ట్ రైట్ రెండు ఉంటాయి అంటారు కదా, సెరెబ్రల్ ఏదో సంథింగ్ ఏదో అంటారు, రెండు యూజ్ చేస్తుంటారు కదా. రెండు నాకు మెయిన్ ప్లస్ ఎక్కడైందంటే, ప్రశాంత్ గారు అన్ని తీసుకొచ్చి ఒక్కడి మీద వదిలేసే మనిషి కాదు. ఆయన సైడ్ నుంచి మాకు ఫీడింగ్ బాగుండేది. నాకు ఇది కావాలని, ఇది అనుకుంటున్నా, హీరో క్యారెక్టర్ ఇది, విలన్ క్యారెక్టర్ ఇది,
సీక్వెన్స్ ఇట్లా అనుకుంటున్నామో ఇంకెంత చేయవచ్చు, ఎంత ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళొచ్చు. మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ అంతా ఆయనే ఇస్తాడు, దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం మా పని. ఆయన అనుకున్న దానికంటే ది బెస్ట్ చేయాలి. ఆయన అనుకున్నదే చాలా టఫ్ ఉంటుంది, దాన్ని చేయాలి. అది కాకుండా దానికంటే బెస్ట్ చేసేయాలి. మేము దాని మీద ఫోకస్ చేసి చేసినాం. మాకు ఓన్లీ థింగ్ మేము బాగా ఇబ్బంది పడిందంటే ఎగ్జిక్యూషన్ మాకు ఇబ్బంది అయింది. థింకింగ్ చాలా ఈజీగానే అయిపోయింది, ఎందుకంటే 10 తలలు కలిసి పని చేసినాం. ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి నేను ఒక్కనే చేయాలి. నేను టీంని లీడ్ చేస్తేనే వాళ్ళు చేయగలుగుతారు. వితౌట్ మై ఐడియా వాళ్ళు ఏది స్టెప్ తీసుకోలేరు, ఎందుకంటే ఏదైనా రిస్క్తో ఉండే. అందుకని కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఎంజాయ్ చేస్తూ చేసినాం. ప్రాసెస్ అయితే అసలు క్రేజీ ప్రాసెస్ అసలు. సో బేసికల్లీ మీరు కనిపించడానికి అంటే ఫాదర్ ఉన్నారు కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఓకే అన్ని ఇండస్ట్రీ గురించి తెలిసి ఇలా వచ్చారు అని అనుకోవచ్చు. బట్ మీరు అర్లీ డేస్లో చాలా స్ట్రగుల్ అయ్యారు. మీరు కూడా ఒక స్టంట్ ఫైటర్ కింద వచ్చారు. నేను ఫైట్ చేసి నేను ఫైటర్ అయిన తర్వాత ఫస్ట్ హెల్పర్గా చేశాను కొన్ని రోజులు. హెల్పర్గా అంటే మా సైడ్ ఇట్లా మాకు ఏదైనా సేఫ్టీ ఫాలింగ్స్ ఉన్నాయంటే బెడ్స్ తీసుకొచ్చేయడము, రూప్ షాట్స్ ఉన్నాయంటే ఏమన్నా ఇవ్వడము, ఫైటర్స్ పని చేస్తున్నట్టు వాళ్ళు బ్యాగ్స్ తీసుకెళ్ళడము, అట్లా ఫస్ట్ హెల్పర్గానే చేస్తారు. నేనని కాదు, ఎవరైనా కూడా అదే చేస్తారు. ఎందుకంటే అది చేయడం తప్పు కాదు, అది ప్రాసెస్. అది డైరెక్ట్ వెళ్ళిపోయి ఫైటర్గా హీరో ముందు నించొని ఏం రాకుండా ఫైట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళకి అది ప్రాబ్లం. ఇది చేయడం వల్ల ఓకే బ్యాగ్లు తీస్తాం, షూలు తీస్తాం, ఇది ఓకే. రేపు నా షూలో ఒకటి తీస్తాడు, నా బ్యాగ్ కూడా తీస్తాడు. అదే పాయింట్లో అట్లా చేసుకొచ్చినాం. కానీ అంతే మామూలుగా ఏంటిదంటే ఇంత స్టేజ్ వచ్చేసరికి ముందు నుంచి అందరికి స్ట్రగుల్స్ ఉంటాయి కదా. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు ఆ స్ట్రగుల్స్ నాకు గుర్తుకు రావట్లేదు, అది బిగ్ థింగ్ నాకు. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఫైట్ మాస్టర్స్కి మీలా ఇప్పుడు ఒక స్టంట్ ఫైటర్ కింద ఇన్వాల్వ్ అయ్యి చాలా కొన్ని రోజులు అక్కడ స్పెండ్ చేసి తర్వాత అసిస్టెంట్గా చేసి తర్వాత ఇలా ఫైట్ మాస్టర్ అయిన వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే సెలబ్రిటీ స్టార్ ఎవరైతే స్టార్ వాల్యూ ఉంటారో అక్కడ ఒక స్టార్ ఉంటారు కదా, వాళ్ళని అసలు ఇంత హాని కూడా రాకూడదు అనే సెన్స్ ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు వాళ్ళు గుద్దినా మీరు వాళ్ళని రివర్స్లో కొట్టాల్సి వచ్చినా కూడా ఇలా అంటారు చాలా జాగ్రత్తగా కదా, ఎందుకంటే ఆయనకి ఏం అవ్వకూడదు, మీకు ఏమైనా దెబ్బ తగలొచ్చు, ఆయనకి ఏం అవ్వకూడదు, ఇదే మైండ్లో ఉంటుంది. అంతే. ఇప్పుడు అది బాగా యూజ్ అవుతుందా కెరియర్కి? అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ ఎవ్రీ ఫైటర్ నేర్చుకునేది అదే. ఎందుకంటే హీరోకి ఏంటిదంటే 10 మందిని కొట్టాలి ఫైట్లో. అవును. ఫైటర్కి ఏంటంటే హీరో దగ్గరికి వెళ్ళి దెబ్బతిని పడిపోవాలి అంతే. ఇప్పుడు ఫైటర్కి చేయాల్సింది వెళ్ళి పంచి కొట్టాలి, నేను ఇది ఒకటి నా పని, ఈ కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడు. హీరో వచ్చేసరికి ఒక ఫ్లోలో 10 మందిని కొట్టాలంటే అనుకోకుండా ఒకళ్ళకి వెళ్ళిపోద్ది, అది పెద్ద సీరియస్గా హిట్ కూడా ఏమి ఉండదు, ఓ చిన్న ఇంపాక్ట్ అంతే. దానికి మళ్ళీ ఏ హీరో కొట్టినా కూడా మళ్ళీ ఆ ఫైటర్ దగ్గరికి వచ్చి మాట్లాడి సారీ చెప్పి అతన్ని కూర్చోబెట్టుకొని మాట్లాడి ప్రతి వాళ్ళు అట్నే ఉంటారు. కానీ ఎవడు కూడా ఓకే అయిపోయింది నువ్వు అందుకే కదా ఉన్నది అట్లా ఎవ్వరు ఉంటారు అసలు. చాలా మంచిగా అంటే మీకు ఒకటి చెప్పాలి బ్రో, నేను నాగేశ్వరయ్య గారిది రీసెంట్ ఫిలిం ఒకటి చేస్తున్నప్పుడు మా ఫైటర్ ఒకటి గ్లాస్ బ్రేక్ చేసి తలకు దెబ్బ తాకింది. తలకు దెబ్బ తాకితే అయిపోయింది, అది తాకిందని ఎవరు తెలియదు, నాకు నా ఫైటర్స్కి అతనికి తెలుసు అంతే. ప్యాకప్ అయిపోయింది, ఇంకా ప్యాకప్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటే దెబ్బ తాకిన ఫైటర్ నాకు ఫోన్ చేసి ఏమైంది బాగున్నావా, ఓకేనా, తల ఓకేనా అంటే తల ఓకే. కానీ శౌర్య గారు ఫోన్ చేసిర్రు, ఆయన వస్తున్నారంట, ఈ తలకు దెబ్బ తాకినందుకు. నీ శౌర్య నాకు కాల్ చేసి అన్న ఏం వెళ్ళొద్దన్నా చిన్న దెబ్బే అది అంటే, లేదు మాస్టర్ నా షూటింగ్లో తాకింది, నేను చూసుకోవాలి కదా అట్లెట్లయిద్ది అని. అంటే ఇంత బాగా రియాక్ట్ అవుతారు హీరోస్, అంత మంచి హీరోస్ ఉన్నారు మన దగ్గర, అది చాలా గుడ్ థింగ్. యాక్చువల్లీ ఆ ఫైట్ మాస్టర్ కూడా రీసెంట్గా ఈ సల్లార్ ఆ టైంలో ఆయన కొంచెం ఆ ఫైట్ మాస్టర్ కూడా వచ్చాడు. ఆ ఫైట్ మాస్టర్తో మేము కూడా మాట్లాడాం, ఆయన కూడా ఇదే ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన కూడా షేర్ చేసుకున్నాడు ఈ ఇన్సిడెంట్. నైస్. నాగశౌర్య గారు వచ్చారు, నాకు దెబ్బ తగిలిందని వచ్చారు, నేను ఎవరో కూడా తెలియదు ఆయన వెరీ గుడ్ వచ్చారని చెప్పి. సూపర్. అంటే మీరు ఇప్పుడు చేస్తుంటే రీకలెక్ట్ అయింది మెమరీ. సూపర్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ స్ట్రగుల్స్ మీకు ఎలాగో గుర్తులేమంటున్నారు, అని మేము గుర్తు చేస్తాం, అది మా డ్యూటీ. సో ఎప్పుడైనా ఏదో ఒక పర్టికులర్ పాయింట్లో మీకు ఎప్పుడైనా అనిపించింది అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఉంది, నాన్నగారు మంచి పొజిషన్ నుండి వచ్చారు, బట్ మీరు మీ సొంత మీ స్వెట్ మీరు చిందించి వచ్చినట్టే వచ్చారు, నాన్నగారి మీద డిపెండ్ అవ్వకుండా పాపం నాన్నగారికి ఈ రోజు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఇచ్చారు. సో ఈ వస్తున్నప్పుడు ఎక్కడైనా మధ్యలో ఆగిపోదాం వద్దు ఇది దీంతో చాలు, బికాజ్ ఏంటంటే చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఒకరోజు యాక్షన్ బాగా అయిన తర్వాత రోజు లేవలేని పరిస్థితులు ఉంటాయి, పైగా దీనికోసం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేసినా లైమ్ లైట్ మీ మీద ఉండదు, హీరో మీద ఉంటుంది, మీరు దెబ్బలు దీన్ని పడిపోయిన రోజులు ఉంటాయి. సో ఎప్పుడైనా ఆగిపోదాం వద్దు ఇది మన కెరియర్ కాదు అని అనిపించిందా? అది కార్డ్ తీసుకోక ముందుకే ఆ పాయింట్ రేజ్ అయింది బ్రో. ఇంకోటి ఏంటంటే డాడీ బ్యాక్గ్రౌండ్ నాకు ఉండడం కాదు, ఆ బ్యాక్గ్రౌండ్ డాడీకి ఉంటే డాడీ ఇప్పుడు పెద్ద మాస్టర్ అయిపోయాడు, మంచిగా యూఎస్ కెనడాకి వెళ్ళిపోయి మంచిగా చిల్ అవుతూ ఫ్రెండ్స్తో స్టడీస్ చేసుకుంటాడు. డాడీ అవార్డు కొట్టి మాస్టర్ అయ్యి మంచి పొజిషన్ ఉన్నాక కూడా డాడీ కరెక్ట్ సపోర్ట్ లేదు.
అందువల్ల ఆయన డ్రాప్ అయిపోయి చేయలేకపోయాడు మూవీస్. దాని తర్వాత ఆయన ఆల్రెడీ స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు నేను కూడా పంచుకుంటాను నీ పెయిన్ అని నేను దిగిన తర్వాత సినిమా సైడ్, యూనియన్ సైడ్, ఫ్యామిలీ సైడ్ అందరు సపోర్ట్ చేసి తీసుకెళ్తూ ఉన్నారు. సపోర్ట్ చేస్తాడు, తీయాలంటే కూడా తీస్తాడు. అది పక్కన పెడితే నేను నమ్మిన, నాకు కాన్ఫిడెన్స్ ఉండే, పనొచ్చు, కష్టపడి పని చేస్తాం, జెన్యున్గా ఉంటాం, అఫ్కోర్స్ సక్సెస్ దొరుకుతుంది, మరీ అంత మెత్తగా కూడా ఉండం, ఎట్లా కొట్టేస్తానులే అన్నట్టు చేసి నేను టార్గెట్ పెట్టుకున్న 1 yearలో కొన్ని ఫిలిమ్స్ చేయాలని చెప్పి. కట్ చేస్తే నా మాస్టర్ అయిన ఫస్ట్ కెరియర్లోనే 1 yearలో 50 ఫిలిమ్స్ చేసిన నేను. 50 ఫిలిమ్స్ 1 yearలో అనేది చాలా పెద్ద విషయం. దాని తర్వాత మెల్లమెల్లగా ఎవ్రీ ఇయర్కి ఒక 15-20 లాస్ట్ ఇయర్ 3 ఫిలిమ్స్ నాదే ఉండే. నా సమీరంగా హనుమాన్ ఉంది, సైంధవ్, పండగకి రిలీజ్ అయిన 3 సినిమాలు నాదే. అందులో ఒక సినిమాకి ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది. స్ట్రగుల్ పడుతూనే వచ్చినాం, కానీ ఇప్పుడు కొంచెం మంచి పొజిషన్లో ఉన్నాం కదా, ఇప్పుడున్న ఇంత మంచి పొజిషన్ ముందు ఆ స్ట్రగుల్ తక్కువే అనిపిస్తుంది. అంతే, ఆ స్ట్రగుల్ పడ్డా కానీ ఈ హ్యాపీనెస్ ముందు అది ఓకే తక్కువే, అంతే, చాలా తక్కువనే కష్టపడ్డంలే ఇంత మంచిగా హ్యాపీగా ఉన్నందుకు అన్నట్టు. యాక్చువల్లీ మీ కంపోజింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు క్రియేటివ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు డైరెక్టర్తో ఎలా కొలాబరేట్ అవుతారు అయినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ప్రశాంత్ వర్మ గారు లాంటి పర్సన్ అనుకోండి కాంప్రమైజ్ అవ్వరు. అవును, మీకు ఎవరికైనా పర్సనల్లీ, ఎందుకంటే ఒక క్రియేటర్కి ఎవరికైనా కూడా మీ కంపోజిషన్ కాబట్టి మీకు కూడా ఒక ఉంటుంది, ఒక యాటిట్యూడ్ ఉంటుంది, మంచిగానే చేశాను కదా ఇంకా ఎందుకు అది కొంచెం దానికంటే ఇదే బెటర్ అని మీకు అనిపిస్తూ ఉంటుంది. బట్ అలాంటప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తారు అంటే ఆయనతో విభేదం రాకూడదు, డైరెక్టర్కి నచ్చాలి, బట్ మీకు ఒక మైండ్ మీకు ఒక అనిపిస్తూ ఉంటుంది ఇదే బెటర్ వర్షన్ అని, ఏం చేస్తూ ఉంటారు? అలాంటి సందర్భాలు ఎదురైనాయి హనుమాన్కి ఎదురు కాలేదు అంటే హనుమాన్ కూడా ఏంటంటే హనుమాన్ కూడా 1-2 సార్లు ఎదురైంది. ఎదురవడం ఎట్లంటే ఆయనకి ఎప్పుడు బెటర్మెంట్ కావాలి. మా బాధ ఏంటంటే ఆయన చెప్పేది చాలా బెటర్గా ఉంటుంది, దానికి ఇంకా బెటర్మెంట్ అడుగుతూ ఉంటారు. అది మాకు అబ్బా ఆల్రెడీ నేను చెప్పింది చాలా బాగుంది కదా, ఇంకా చాలా బాగా కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇప్పుడు సరే 1 week టైం ఇవ్వండి, ఒక 2 days 3 days టైం ఇవ్వండి, ఆలోచించి చేస్తే ఏదో ఫ్లూక్లో వచ్చింది చెప్పొద్దు, వచ్చింది ది బెస్ట్ అసలు చాలా బాగుందన్నా కూడా ఆ టైంకి చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సినిమా ఇది ఏదో ఐడియా వచ్చింది కదా అని త్రో చేసేసి చేయడం ఇంపార్టెంట్ కాదు. దాన్ని కరెక్ట్గా ఇది కరెక్టేనా కాదా ఒక 2-3 డిస్కస్ చేసి లేదు ఇది వర్కౌట్ అయింది బాగుంది అని మేము డిసైడ్ అయిన తర్వాత డైరెక్టర్కి చెప్తాడు, ప్రశాంత్ గారు మీరు అన్న వర్షన్కి మేము ఇట్లా అనుకున్నాము ఎట్లుంది అంటే వావ్ బాగుంది విల్ గో విత్ దిస్ అన్నప్పుడే మేము షూట్కి వెళ్ళి ప్రతిసారి పని చేసినాం. ఏది కూడా ఫ్లూక్లా కాలేదు, ప్రతిదీ రిహార్సల్, ప్రాపర్ డిస్కషన్స్, నీట్ కూర్చొనే చేసినాం. రిహార్సల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రో. కాన్సెప్ట్ వెళ్ళి చేయొచ్చు కొన్ని, కానీ కొన్ని మాత్రము ముందే ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు డిస్కషన్లో ఎక్కువ కంపోజిషన్ జరుగుతూ ఉంటుందా, లేదు మీరు విజువల్గా పడుకుని కళ్ళు మూసుకుని ఊహించుకుంటూ ఉంటారా హీరో వచ్చి ఎలా కొడతాడు, హీరో ఎలా చుట్టూ కొడతారు, ఇలా విజువలైజ్ చేసుకుంటారు? మాకు ఏంటంటే ముందు రోజు డిస్కషన్ అయింది. ఫర్ సపోజ్ ఈరోజు కలిసి కాన్వర్జేషన్ అయిపోయింది, సీక్వెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే రోజు ప్రాపర్ రిహార్సల్ పెట్టుకుంటాం. దాని నైట్ అంతా లైట్ నేను ఒక్కని ఆలోచిస్తూ ఉంటాను. నెక్స్ట్ డే రోజు 6 to evening 6 ఒక ప్రాపర్ 12 hours టైం ఉంటుంది మాకు. ఫస్ట్ వెళ్ళంగానే 1 hour వీళ్ళకి ఫీడింగ్ ఇచ్చేస్తాను ఆ టీమ్కి, ఈ సీక్వెన్స్ ఇట్లాంటి సీక్వెన్స్ మనం చేస్తున్నాం, అందరు ఐడియాస్ పుల్ చేయండి అని అంటే అందరు ఐడియాస్ పుల్ చేసుకొని ఒక బెటర్మెంట్ దానికి వచ్చి దాన్ని మేము ప్రాపర్గా ఫిక్స్ అయ్యి దాన్ని షూట్లో చేస్తాం. ఎందుకంటే మాకు ఫైట్లు మారుతూ ఉంటే చేంజ్ అయితే సినిమా మారుతుంది, కానీ ఒకసారి షూట్ చేసి సినిమాలు ఉందంటే అది ఎప్పటికి ఉండిపోద్ది. అది ఉండేది ది బెస్ట్ ఉండాలి, ఏదో ఫ్లూక్లో వచ్చింది చేద్దాం అది మేము ఎక్కువ నమ్మేది. ప్రశాంత్ గారు ఆయన ఫీడింగ్ చాలా బాగుండేది, ఎవ్రీ సీక్వెన్స్ ఆయన ఫీడింగ్ ఇది ప్రాసెస్ ఇట్లా కావాలి ఇది దాని తగ్గట్టు మేము కష్టపడ్డాం ఇంకా అంతే. ఓకే, సో ఇప్పుడు ఇన్ని రోజుల్లో మీకు మిమ్మల్ని బాగా ఛాలెంజ్ చేసిన సీక్వెన్స్ ఏంటి అసలు? నువ్వు బాగా ఛాలెంజ్ చేసిన సీక్వెన్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనుకుంటా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లారీ ఫైట్ ఉంటుంది ఒకటి, మూవింగ్ లారీ. మామూలుగా ఫస్ట్ అందరు కాల్ ఏముండే అంటే సీజీలో చేసుకుందాము, మ్యాట్స్ వేసి ఏదైనా ఫ్లోర్లో చేద్దాము అని. అట్లా వద్దు, నేను లైవ్గా చేస్తా, మూవింగ్ లారీ మీద చేస్తాను నేను ఫైట్, యాక్టర్స్ అందరికి సేఫ్టీ నేను ఇచ్చుకుంటా, చిన్న గీత పడి నేను ఎవరికి అనుకుంటా నేను ఆ ఫైట్ కంపోజ్ చేశాను. ఒక్క షాట్ కూడా మేము లారీ ఆపి ఫైట్ చేసింది లేదు, ఆ లారీ మూమెంట్లోనే ఉంటుంది. ఆ ఫైట్ ఒకటి నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక లారీ మీద 2 కెమెరాలు పెట్టి 10 మంది ఆర్టిస్టులను నించోబెట్టి మూవింగ్ లారీ ఒక 40-50 స్పీడ్లో వెళ్తున్న లారీ మీద ఫైట్ చేయడం అనేది ఒక టాస్క్ ఉంటే ఛాలెంజింగ్ ఉంటుంది. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. అది మేబీ స్ట్రగుల్ అయ్యి ఉండొచ్చు కానీ కొంచెం ఒక ఇంట్రెస్టింగ్ మెమరీలా ఇప్పటికీ చెప్పుకుంటున్నారంటే స్ట్రగుల్ అంటే ఎట్లుంటే మజా వచ్చేది చేసేటప్పుడు. నేను అప్పుడు యాక్టర్స్ కూడా చెప్పిన రిహార్సల్ చేసేటప్పుడు ఎందుకు ఈ టార్చర్, మాకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు,
భయం అవుతుంది మాకు ఎటు పడతాం ఏంటి అట్లా కాదు, మజా వస్తుంది చూడండి అని. ఎగ్జాక్ట్ లాస్ట్ డే రోజు ప్యాకప్ చెప్పగానే ఆర్టిస్టులు అందరూ వచ్చి నిజంగా మజా వచ్చింది మాస్టర్, నువ్వు చెప్పేది నిజం, మస్తు ఎంజాయ్ చేసినాం, చాలా ఫైట్ చేసినాం, కానీ దీని ఎక్స్పీరియన్స్ మర్చిపోలేము ఇంకా అంత రివ్యూ ఉంటే. సో మనం బేసికల్లీ ఏంటంటే డ్యాన్స్కి కొలమానం ఉంది, ఒక మెజర్మెంట్ ఉంది. అంటే ఆడియన్స్ చూసి జడ్జ్ చేయగలడు ఏ హీరో బాగా డ్యాన్స్ చేయగలడు ఇలాగ. బట్ ఫైట్స్కి వచ్చేసరికి కూడా ఈ మధ్యన ఏంటంటే కట్స్ ఎక్కువ. మనం ఏంటంటే ఈవెన్ ఒక మనం 60-70s ఉన్న హీరో కూడా ఫైట్లు చేయగలుగుతున్నాడు అంటే మనకున్న టెక్నాలజీ. ఇలా గుద్దితే ఎగురుతూ ఉంటాడు, ఇలా కట్స్ అన్ని ఎలివేషన్స్ ఇవన్నీ అయిపోతున్నాయి. బట్ మీకు తెలుస్తుంది ఒక యాక్షన్ కొరియోగ్రాఫర్గా బాడీలో ఎవరి బాడీలో బాగా యూజ్ ఉంటుంది ఈ స్టంట్స్ చేయడానికి, ఈ యాక్షన్ చేయడానికి మనకున్న హీరోల్లో మీరు ఫేస్ చేసిన వాళ్ళు? నేను ఫేస్ చేసిన దాంట్లో అయితే నాకు నేను పనిచేసిన ప్రతి ఒక్క హీరో చాలా కంఫర్ట్గా ఉంటాయి. నేను వెంకటేష్ గారితో చేసిన, నాగార్జున సార్తో చేసా, పవన్ సార్తో చేసా, పవన్ కళ్యాణ్ గారితో, ఉస్తాద్ భగత్ సింగ్ చేసా, రవితేజ గారితో చేసిన. ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్. పవన్ కళ్యాణ్ గారి స్టైల్ అంటే ఇంకా చూసి నేర్చుకోవడం తప్పితే ఎక్కువ మాట్లాడే అంత సీన్ లేదు. అది అసలు వేరే లెవెల్. ఆయనతో పనిచేయడం అసలు గ్రేట్ ఎక్స్పీరియన్స్. రవితేజ సార్తో పనిచేయడం, ఆయన బాడీ స్టైలే వేరే. ఎవరైనా కాపీ కొడతామన్నా కాపీ కొట్టలేము అట్లాంటి బాడీ లాంగ్వేజ్ అది. ఇప్పుడు శౌర్య అన్న దగ్గరికి వచ్చేసరికి కానివ్వండి, నరేష్ గారి దగ్గరికి కానివ్వండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది వాళ్ళది. ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటిదంటే ఆ స్పీడ్ వాళ్ళ స్ట్రెంత్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు నరేష్ గారు ఫైట్ చేయాలనుకుంటే ఆయన స్టైలిష్గా ఫైట్ చేయొచ్చు, కానీ చేయరు. ఎందుకంటే ఆయన బాడీలో ఒకటి ఉంది, ఆయన ఒక రిథంలో పని చేస్తేనే బాగా కనబడుతుంది. ఇప్పుడు ఉగ్రంలో కూడా పోలీస్ ఆఫీసర్ అనేసరికి చాలా ఫోర్స్కి కొట్టవచ్చు, కానీ సార్ అట్లా కొట్టరు. ఒక స్టాండర్డ్గా నించోనే ఆయన స్టైల్లోనే హిట్టింగ్ అవుతా ఉంటుంది. ఆయన బాడీకి తగ్గట్టే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రవితేజ గారు ఉన్నారు, ఆయన ఈజ్ ఉంటుంది, అట్లా కొట్టినా కూడా రప్పని వెళ్ళిపోతూ ఉంటారు పక్కకి. ఆయన అట్లా కాకుండా స్టడీగా నడుస్తూ ఉంటే అరే ఎవరో చూసినట్టుంది, ఇది రవి గారు స్టైల్ మిస్ అవుతున్నాము. ఒక్కొక్కరిది ఇండివిజువల్ స్టైల్. సో మీరు ముందు వాళ్ళ స్టైల్ అడాప్ట్ చేసుకుని వాళ్ళ ఫైట్స్ ఎలా ఉంటాయని అంటే చూస్తారా? ప్రీవియస్గా ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చింది మీకు, ఫర్ సపోజ్ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది, ముందు ఆయన సినిమాలు ఏంటి ఎలా ఉన్నాయి ఆయన స్టైల్స్, ఐ మీన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలా చూస్తూ ఉంటారా? వాళ్ళ సినిమాలు ఒకసారి అబ్జర్వ్ చేసి వాళ్ళ స్టైల్ ఎలా ఉంది మనం అడాప్ట్ చేసుకుందాం, ఆ కైండ్లోనే మళ్ళీ ఐ మీన్ చేద్దాం, వాళ్ళకి ఎలా కంఫర్టబుల్గా ఉంటుంది, వాళ్ళ స్టైల్కి ఏది మ్యాచ్ అవుద్ది, అలాగే ఆలోచిస్తారా? అట్లనే ఆలోచిస్తాము. మామూలుగా ఇంతకుముందు చూసినా కూడా మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటాం. బిఫోర్ ప్రీవియస్ ఫిలిమ్స్లో యాక్షన్ ఎట్లుంది, మనం ఇంకేం చేయవచ్చు, ప్రజెంట్ బాడీ లాంగ్వేజ్ ఎట్లుంది అనేది దానికి సంబంధించిన ఫుటేజ్ అవి కూడా ముందు రోజు ఎడిట్ షూట్లోకి వెళ్ళి ఎడిట్ అంతా చెక్ చేసుకుంటాం. మాకు కొన్ని చూపించండి ఫుటేజ్, బాడీ లాంగ్వేజ్ని బట్టి కంపోజ్ చేసుకోవాలి అది అనేసి. ప్రతి ఒక్క హీరోది ముందు ఇంకోటి ఏంటంటే మేము రిహార్సల్స్కి పిలుస్తాం. ఒక హీరోనే ఏ హీరో అయినా కూడా ఒక 1 hour 2 hours వచ్చి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూపించి వెళ్తే దాన్ని బట్టి మేము దాన్ని ఓన్ చేసుకుని అప్పుడు కంపోజ్ చేయగలుగుతాం. ఈవెన్ రామ్ గారితో కూడా మేము అదే ప్రాసెస్ చేసాం. ముందు రామ్ గారితో రిహార్సల్ చేసి ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి, ఆయన తెలుసు ఆయన బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుందో తెలుసు, కానీ మాకు కట్ చేస్తే బిగ్ టాస్క్ ఏంటంటే 1980s బ్యాక్డ్రాప్ ఫిలిం ఇది. ఒక కాలేజ్ స్టూడెంట్ ఓల్డ్ స్టోరీ అయిపోయేసరికి ప్రొఫెషనల్గా ఉండొద్దు ఫైట్స్. ఓ విలేజర్ కొట్టుతున్నట్టు ఉండాలి, స్టైల్గా ఉండాలి, కానీ స్టైల్గా ఉండొద్దు. డైరెక్టర్ చెప్పింది మాకు ఫైట్ కావాలి కానీ ఫైట్ ఉండొద్దు, స్టైల్గా ఉండాలి కానీ స్టైల్గా ఉండొద్దు. ఇదంటే మేము అసలు 2 రోజులు చుక్క కనపడే నాకు మా టీంకి. మేము ఏ రిహార్సల్ చేసినా 1 shot ఓకే, కానీ మహేష్ ఒక్కడే నాకు కాలేదు, ఇంకోటి మళ్ళీ చేయి అనుకుంటా. సరే బ్రో చేస్తా, నీకు నచ్చే వరకు చేస్తా అని చేసినాము. ది బెస్ట్ యాక్షన్ షూట్ చేసినాం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మొన్న కూడా మహేష్ గారిని హగ్ చేసుకొని మంచి ఫైట్స్ ఇచ్చినాం, నాకు ఈ సినిమా చూడు నన్ను బాగా తీసుకెళ్తుంది ఇంకా అనేసి చెప్పండి. అంటే బేసిక్ స్ట్రగుల్ ఏంటంటే ఆయన బాడీలో ఆల్రెడీ స్టైల్ అనేది ఉంటుంది, బిల్ట్ అయిపోయి ఉంది. ఎందుకంటే ఆయన డాన్స్ చూస్తాం కదా, అవును, ఆయన్ని కొంచెం మామూలుగా చేసి కొంచెం ఊరోడు కొడుతున్నట్టు ఉండడం చేయడం అంటే కొంచెం కష్టమే, పెద్ద టాస్క్. అంటే నరేష్ గారు ఏమో ఆయన న్యాచురల్, అవును, చాలా న్యాచురల్గా ఫైట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు కొంచెం మార్షల్ ఆర్ట్స్ ఎప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన ఎంతో కొంత ఉంటుంది. సో ఆయన మార్షల్ ఆర్ట్స్ ఏమన్నా కొంచెం యూజ్ అవుతున్నాయా ఈయన యాక్షన్ దానిలో కావచ్చు? అవి 100% యూజ్ అయింది, అసలు చాలా 100% యూజ్ అయింది. అంటే మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల ఏంటంటే ఫైట్ కంపోజిషన్ మారదు, ఆయన స్ట్రెంగ్త్ కనబడుతుంది బాడీలో. ఆయన నించిన పోస్టర్ కానివ్వండి, ఏదన్నా ఆపోజిట్ ఫైటర్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఆయన పంచ్ కొట్టాలి సార్ అంటే కూడా ఆ కొట్టే దాంట్లో స్టైల్ ఉంటుంది, ఆ నించునే పొజిషన్ ప్రాపర్గా ఉంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. అదైతే అది చాలా సపోర్ట్ అవుతుంది అసలు. అంటే మన వెంకటేష్ గారు ఆయన ఎంత ఫ్యామిలీ ఎంటర్టైనరో అందరికీ తెలుసు, ఫ్యామిలీస్ అందరికీ ఆయన ఒక ఫ్యామిలీ హీరో, మంచి ఫన్ చేస్తారు. బట్ తులసి లాంటి సినిమా ఉంటుంది, మా ఆయన ఉగ్ర రూపం చూపిస్తూ ఉంటారు, నారప్ప. ఒకసారి అంటే స్విచ్ ఎలా ఉంటుందో తెలియదు, మీరు యాక్షన్ సీక్వెన్స్ లో చూసి ఉంటారు, స్విచ్ ఎలా అవుతారు, ఒకసారి అగ్రెసివ్ అయిపోయి ఏదో నరసింహ అవతారం ఎత్తినట్టు కనిపిస్తూ ఉంటారు. ఏంటి మీరు ఆయన స్విచ్ ఏం గమనించారు?
మేము సైంధవ్ చేసేటప్పుడు ఏంటంటే మాకు సైంధవ్లో ప్లస్ థింగ్ అగ్రెసివ్ యాక్షన్ ఉన్నా కూడా స్టైలిష్ యాక్షన్. అందువల్ల సార్ ఏంటంటే న్యూట్రల్గా ఉండాలి, బాడీ పొజిషన్ న్యూట్రల్గా ఉండే ఆయన బాడీ పర్ఫామ్ చేయాలి, ఫేస్ కాదు. అది మాకు అది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బ్రో. మేము కంపోజ్ చేసింది కూడా అన్ని లెంతీ బిట్స్, లెంతీ యాక్షన్స్ కంపోజ్ చేసాం. అసలు వెంకటేష్ గారు ఏ రోజు కూడా ఇది చేయను ఇది చేస్తా అనేదే లేదు. నేను ఇక్కడ కంపోజిషన్ చేస్తున్నా కూడా సార్ ఎక్కడో దూరంగా కూర్చొని బిట్ అంతా అబ్జర్వ్ చేస్తారు, ఓకే ఇది నాకే అవుతుంది అని. రెడీ షార్ట్ రెడీ, సార్ని ఒకసారి మానిటర్కి రమ్మనండి, ఒకసారి మానిటర్ చేసి టేక్ చేద్దాము. సార్ రాగానే మేము చేసినప్పుడు మేము చెప్పముందుకు ఆయన రెడీ ఉండి చేసేవాళ్ళు. అక్కడ నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ మాకు చెప్పే ఛాన్స్ కూడా ఉండేది కాదు. రోల్ కెమెరా యాక్షన్ కట్ రప్ప 1 2 3 టేక్స్. ఈవెన్ ఆయన లైఫ్లో కూడా గన్స్ పట్టుకుని అంత ఇన్వాల్వ్ అయిన యాక్షన్ సినిమా లేదు, ఇదే ఫస్ట్. అవును, యా సూపర్. సో నెక్స్ట్ నాగార్జున గారు కొంచెం ఆయన ఫస్ట్ నుంచి కూడా కమర్షియల్ హీరో. అంటే ఎంత లిమిటెడ్గా కొడతారంటే ఒక లిమిటెడ్గా కొడతారు, ఇలా కొడతారు. ఒక ఆయన ఎలివేషన్స్ ఆయనే ముందుగానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఈజీగా ఉండేలాగా ఇలా తన్ని ఇలా ఇవ్వడం కొంచెం సంథింగ్ ఏదో అనిపిస్తుంది నాకైతే. మాస్ అని మ్యూజిక్ వస్తూ ఉంటుంది కదా, దుమ్ము లేచిపోద్ది, చాలా సింపుల్గా ఉంటాయి. మీరు ఏం అబ్జర్వ్ చేశారు మొత్తం నాగార్జున గారి యాక్షన్ పార్ట్ ఒకటి? నేను నాగ్ సార్తో పనిచేయడము నాకు కోరిక ఉండే ఎప్పటి నుంచో. అంటే అందరు హీరోలతో చేయాలని కోరిక ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఈ హీరోస్ నాగార్జున గారిని వీళ్ళందరినీ చూస్తున్నాం కాబట్టి పెద్దగా నేను వీళ్ళతో పని చేయాలి, బాగుంటుంది, నేను మంచి ఫైట్ చేసి వీళ్ళకి అప్పుడు చిన్నప్పుడు తెలియకుండా. ఒకటేసారి నాకు నాగార్జున గారి నా సమయంగా వచ్చేసరికి నేను చాలా హ్యాపీ అయినా. విజయ్ బెన్ని గారు డైరెక్టర్, విజయ్ బెన్ని బాయ్ మాస్టర్ ఇట్లా ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంది, నువ్వు కంపోజ్ చేయాలి, ఇంటర్వెల్ నీకే ఇస్తున్నా, నువ్వే చేయాలి అంటే ఓకే చేస్తా. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫైట్ కంపోజ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, చైన్ లాగాలి దీంట్లో. అటు అమ్మ చైన్ లాగడం ఏంది మీకు శివ వైబ్స్ మళ్ళీ ఇచ్చారు. ఇంత పెద్ద ఎపిసోడ్ అసలు రచ్చ లేపుదామని అందులో సైకిల్ పైనుంచి వెళ్తుంటే చెయ్యి పట్టుకొని చైన్ లాగితే థియేటర్ అంతా బొమ్మ ఒకటి సార్. అంటే దాన్ని రీక్రియేట్ చేసేది దాంట్లో నేను చేయడం అనేది నాకు ఇంకా చాలా బిగ్ థింగ్. అది ఆయనతో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. యాక్చువల్లీ అప్పుడుది జస్ట్ ఏంటంటే కమర్షియల్ ఫార్మేట్లో ఉండదు. అవును, ఒక సైకిల్ పడిపోయిన చైన్ని కింద లాగి చైన్ లాగి చుట్టి కొడతారు, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు అలా కదా, కమర్షియల్ ఫీల్స్ కదా అంతా, ఎగురుతున్న పట్టుకుని లాగడం ఏంటి. అప్పుడు మళ్ళీ ఇంటర్వెల్ కూడా దాంతోనే కదా, చైన్తోనే వస్తుంది ఆ సామి రంగా అని చెప్పి. అవును, సూపర్. అసలు మీ లైఫ్లో ఇలాంటివన్నీ గుర్తుండిపోతాయి ఎప్పుడైనా. ఇప్పటికైనా రేపు పొద్దున్న ఏవీ లేసినా కూడా ఈ సైకిల్ది అది బీడీ షాట్ కూడా నేను కంపోజ్ చేసాను. గడ్డపార ఇసిరేస్తే సార్ అట్లా టర్న్ అయ్యి గడ్డపార వెళ్తూ ఫైర్ అవ్వడం, దానికి కూడా మంచి అప్లాజ్ వచ్చింది నాకు. అమ్మాయి ఓకే హ్యాపీ, మంచి 2 బంచులు తీస్తా నేను, అయిపోయింది ఇంకా అనుకున్నా. సూపర్. సో ఇంకెవరితో చేస్తున్నారు, ఎవరెవరితో వర్క్ చేస్తున్నారు? నాకు ఇప్పుడు ప్రజెంట్ రామ్ గారిది అవుతుంది, ఆంధ్ర కింగ్ తాలూకా మైత్రిలో. అది ఆల్మోస్ట్ మా పార్ట్ అయిపోవడానికి రెడీగా ఉంది. ఒక 10-15 డేస్ యాక్షన్ ఉంది, అది చేస్తే నా బంచ్ అయిపోతుంది. అది కాకుండా గోపిచంద్ గారిది ఒకటి అవుతుంది, సంకల్ప్ గారిది. ఓకే, అది కూడా కంప్లీట్ యాక్షన్ ఉంటుందా? కంప్లీట్ యాక్షన్ ఇది కూడా. ఇది కాకుండా కిరణ్ బోరంది కే ర్యాంప్ ఒకటి అవుతుంది. అప్పుడు కే ర్యాంప్ అనేసరికి ఒక మంచి పోజ్ ఒకటి వచ్చింది, ఇక్కడ బాటిల్ ఇలా పోస్తూ స్టెప్ వేస్తున్నారు. సో ఇలాంటి మీకు డాన్స్ మాస్టర్స్ కూడా మంచి కాంపిటీషన్ ఇస్తున్నారు. మరి ఫైట్స్ కూడా కొంచెం ఏదంటే ట్రెండింగ్ గా మీరు ఒక కొత్త మూమెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి. నేను బచ్చర్మల్లిలో విస్కీ షాట్ ఒకటి చేసా, అది అసలు ప్రీ రిలీజ్ కానివ్వండి మూవీకి కానీ చాలా బాగా సపోర్ట్ అయింది. మన కే ర్యాంప్ కూడా కిరణ్ బ్రోది ఆ విస్కీ బాటిల్ పెట్టి వాటర్ ప్యాడ్ తీసిపోయడం, అది ఎక్కడెక్కడికో వెళ్ళింది. కన్నడ, తమిళ్ అందరూ కాపీ కూడా దాన్ని అంటే ఏమంటారు ఇది రీక్రియేట్ చేస్తా ఉన్నారు వాళ్ళు, రీల్స్ చేసుకోవడము. ఇదంతా ప్రొడక్షన్ కానీ హీరోకి కానీ నాకు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక షాట్ మేము ఒక 1.5 hour కష్టపడి చేసింది. అది అంత కష్టపడి చేసినందుకు ఇంత మంచి అప్లాజ్ వస్తే హ్యాపీ, అందులో క్లియర్ అయిపోయింది. సూపర్. మంచి కమర్షియల్ సినిమాల్లో మీరు పార్ట్ అయ్యారు. మీ వర్క్ యొక్క క్వాలిటీ ఎంత ఉంటుంది అనేది ప్రూవ్ చేసుకున్నారు. అదే ఒక ప్రూవ్ ఏంటంటే ఇప్పుడు నేషనల్ అవార్డు వరకు వెళ్ళడం, ఇక్కడ వరకు బాగుంది. సో మీకు ఇప్పుడు హోమ్ బలే కానీ లేదంటే రాజమౌళి గారు ఆర్కమీడియస్ రాజమౌళి గారు డైరెక్షన్లో కానీ ఇలాంటి సినిమాలు పడితే మీ యాక్షన్ ఇంకా దుమ్ము రేపుదాం, మనకి ఇంకా అద్భుతమైన ఐడియాలు ఉన్నాయి అని ఏమన్నా మైండ్లో అనుకుంటున్నారా? ఇలాంటి మంచి సినిమాలు వస్తున్నాయి, లైక్ సలార్ వచ్చింది, తర్వాత ఇంకొక సినిమా అంటున్నారు. హోమ్ బలే వాళ్ళు ఎక్కువగా KGF నుంచి బాగా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అంటే ఆ యాక్షన్ గురించి మనం ఎందుకంటే మనం ఎంత చేసామో దానికి డబల్ ఎలివేట్ చేయగలరు, కరెక్ట్, విజువలైజ్గా చూపించగలరు. సో ఇలాంటి నాకు పడితే నా ఫిల్మోగ్రఫీలో ఒకటి పడితే ఖచ్చితంగా ఇంకా డిఫరెంట్ కైండ్, ఇంకా దానికి ఉన్న ఆల్రెడీ చాలా బౌండరీస్ పుష్ చేశారు, దాన్ని మించి నేను పుష్ చేయగలను అని మనసులో ఏమన్నా అనుకుంటున్నారా? నాకు అంటే ఎప్పటి నుంచో ఉండే చేయాలి, ఇంత పెద్ద ఫిలిం చేయాలి అని ఉండే.
ప్రతిదానికి ఒక టైం రావాలా, టైం వచ్చినప్పుడే చేయగలుగుతాం, అంత ముందు చేయలేం కదా అని. నాకు ఇన్ని రోజులు భయం ఉండేది, అంత పెద్ద ప్రాజెక్ట్స్కి వెళ్ళడం కరెక్టేనా, నేను సూటబులేనా, చేయగలుగుతా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, కానీ హ్యాండిల్ చేస్తున్నా చేయలేనా, నా వల్ల మిస్టేక్ కావద్దు, నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా ప్రిపేర్ కావాలి, నాకు సరిపోదు, ఇంకా పని ఏ రోజుకి ఆ రోజు పిక్ అవుతూనే ఉండాలి అని. నేను స్టైలిష్ ఫైట్ మాస్టర్, అంటే స్టైలిష్ మేకింగ్ నాకు చాలా ఇష్టం. ఎమోషన్ తగ్గట్టు కథకు తగ్గట్టు నేను ఫైట్ చేయగలుగుతా, అది నా స్ట్రెంత్. ఎమోషన్ మిస్ కాకుండా నా ఫైట్స్ ఉంటాయి, నా బలం అదే నన్ను నిల్చోబెట్టింది. ఇండస్ట్రీలో రిపీటెడ్గా నాకు సినిమాలు వస్తున్నాయి, ఫైట్స్ వస్తున్నాయి. పెద్దవాళ్ళతో చేయాలని ఉంది, కానీ నా అంతటి నేను వెళ్ళి అడిగే ధైర్యం నాకు లేదు. వాళ్ళు ఇస్తే నా అదృష్టం, నేను వెళ్ళి అడిగే అంత ధైర్యం లేదు నాకు, అంతే ఫస్ట్. బట్ అంటే కొన్నిసార్లు అడగని అమ్మాయినా పెట్టదు అంటూ ఉంటారు. బెటర్ మన మొహం వాళ్ళకి కనిపించి చూపిస్తూ ఉంటే అవును కదా, వాళ్ళకి లేని ఐడియా కూడా రావచ్చు. ఇప్పుడు నాకు ఈ అవార్డు రావడం అనేది పెద్దవాళ్ళకి కొంతమంది తెలుసుంటే వాళ్ళు అప్రోచ్ అవుతారు, అండ్ నేను అప్రోచ్ అయినా కూడా రాణిస్తారు కొంచెం. అవును, కరెక్ట్. ఇంత ముందుకు ఏంటంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, ఒకళ్ళని కలవాలంటే ఇటు అటు ఎందుకు, ఈ గోల్ అంతా పని చేసుకుందాం, ఉన్న పని మంచిగా హ్యాపీగా ఉంది కదా, మంచిగా చేద్దాం, ఆ టైం వచ్చినప్పుడు వస్తుంది అనే దాంట్లో ఉండే. ఇప్పుడు మాత్రం నేను ఫస్ట్ నుంచి ఎవరెవరికైతే ఫ్యాన్ డైరెక్టర్స్ నాకు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కలవాలి. నేను ఇప్పుడు అవార్డు వచ్చిన తర్వాత నుంచి నా ఫేవరెట్ హీరోస్, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క హీరోని నేను కలుస్తున్నాను వెళ్ళి, అన్న నాకు అవార్డు వచ్చింది మీ వల్లనే వచ్చింది, అది నా గ్రాటిట్యూడ్. అది వాళ్ళందరూ లేకపోతే నాకు అవార్డు లేదు, నేను లేను, అసలు నథింగ్. సో ఇప్పుడు ఎవరెవరు మిమ్మల్ని ఎలా విష్ చేశారు, ఏ కాంప్లిమెంట్ ఇచ్చారు? ఐ మీన్ ఈ అవార్డు వచ్చిన తర్వాత ఆకాష్ కాల్ చేసి అసలు మాస్టర్ అవార్డు కొట్టినావు, అయిపోయింది, అసలు ఎంత నువ్వు వచ్చే పాడి చేసుకుందావు అది ఇది. ఆకాష్ అన్న చాలా హ్యాపీ. తర్వాత శౌర్యన్నకి చెప్తే శౌర్యన్న కాల్ చేసి, శౌర్యన్న మాస్టర్ అసలు 5 ఇయర్స్ మాస్టర్ 5 సంవత్సరాలు అవుతుంది అవార్డు కొట్టినావు, చిన్న విషయం ఇది, అసలు చాలా జాగ్రత్తగా ఉండి వచ్చి అర్జెంట్ నేను వచ్చి కలుస్తలేకపోతే మనం మాట్లాడాలి అని చెప్పి నిన్ను వెళ్ళి మాట్లాడి 3.5 hours ఇద్దరు టైం స్పెండ్ చేసి మంచిగా డిస్కస్ చేసుకొని ఆయన చాలా హ్యాపీ. అందరు హీరోలు, కిరణ్, నేను అవార్డు వచ్చిన రోజు కేరాంప్ సెట్లోనే ఉండే, 9 వరకు షూట్ అయితే 5:30, 6కి అట్లా తెలిసింది అవార్డు వచ్చిందని. నేను కిరణ్కి తెలుసు, కిరణ్ బ్రోకి, పృథ్వీ మాస్టర్కి అవార్డు వచ్చింది అనగానే పెద్ద సెలబ్రేషన్. షూటింగ్ ఆపడానికి కొద్దిసేపు, షూటింగ్ ఎప్పుడు చేసేదే, అవార్డు దీన్ని సెలబ్రేట్ చేయాలని మనం అని యూనిట్ అందరు బయటకు వచ్చి 6కి ప్యాకప్ అయ్యేది 9 వరకు ఎక్స్టెండ్ చేసుకొని నా సెలబ్రేషనే చేసేది. అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు నా అవార్డుని. నాకు అది శ్రీ విష్ణు అన్న కూడా, ఆయన అయితే అసలు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయన మొన్న షూటింగ్లో ఆయన సెలబ్రేట్ చేశారు నా పార్టీని. ఈరోజు రామ్ గారు, మహేష్ వీళ్ళు సెలబ్రేట్ చేశారు. అంటే నాకు అవార్డు వచ్చినా కూడా వాళ్ళకి వచ్చినట్టే ప్రతి ఒక్కరు ఫీల్ అవుతా ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ నుంచి అంటే తెలియకుండానే మీ పేరు పక్కన కొంతమంది, అంటే అందరూ ఇంటెన్షనల్గా వేయకపోయినా కొంతమంది గుర్తున్న వాళ్ళు ఖచ్చితంగా, అంటే ఆ క్రెడిట్స్ వేస్తున్నప్పుడు ఐడియా ఉన్న వాళ్ళు, కొంచెం మీ మీద అప్పుడు టైంలో గుర్తొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నేషనల్ అవార్డు విన్నారని వేస్తూ ఉంటారు. సో అలాంటివి చూసినప్పుడు ఏంటి ఆ వైబ్స్ ఏంటి, అది ఒక కిరీటం అని ఫీల్ అవుతున్నారా, లేదు అమ్మో దీని తర్వాత ఇక్కడ నుంచి ప్రెషర్ గట్టిగా ఉంటుంది బీట్ చేయాలని ఫీల్ అవుతారా? ప్రెషర్ ఉంటుంది, కన్ఫర్మ్ ప్రెషర్ ఉంటుంది. ఇంతకుముందు పృథ్వీ అని వస్తేనే భయం అయ్యేది, అమ్మో పృథ్వీ బాగుంది చూడడానికి, కానీ ఈ పేరుని నిలబెట్టాలి, అట్లా ఆ పేరు ఫేడ్ కావద్దు, దాన్ని ఉంచాలి, అదే పెద్ద టాస్క్. ఇప్పుడు పృథ్వీ నేషనల్ అవార్డు, ఇది ఇంకా పెద్ద టాస్క్. పృథ్వీ ఇంపార్టెంట్ కదా, ఇక్కడ నేషనల్ అవార్డు ఇంపార్టెంట్. ఇప్పుడు దాన్ని కాపాడుకోవాలి, ఆ పేరు చిన్న అవార్డు కాదు అది. నేను చాలా కష్టపడాలి, ఎక్స్ట్రీమ్ ఇంకా చేస్తా, ఇంకా 100% దిగి ఈసారి గట్టిగా కొడతా ఏదైనా కూడా. ఇప్పుడు ఈ మన ఫిల్మ్లో ఉండే 24 క్రాఫ్ట్స్లో హై రిస్క్ ఉన్న వాల్యూ ఉన్నవి కొన్ని జాబ్స్ ఏంటంటే ఇది స్టంట్ ఫీల్డ్, బాగా హై రిస్క్. అంటే ఏ టైంలో అన్నా ఏదో ఒక ఇంజ్యూరీ అవుతూనే ఉంటాం. మీరు ఇప్పటివరకు ఏమన్నా ఫేస్ చేశారా ఇంజ్యూరీస్ మీ లైఫ్లో? అంటే తెలియకుండా ఎంత కేర్ తీసుకున్నా, ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ఎక్కడో చోట అవుతూ ఉంటాం. అవును, నాది కాలోబోన్ డిస్లోకేట్ ఉంది, ఇది లెగ్మెంట్ టేర్, బోన్ ఇన్ఫ్యూజ్ ఉంది లెఫ్ట్ లెగ్, ఇది లెగ్మెంట్ టేర్ ఉంది. నించొని ఇంటర్వ్యూ చేస్తారు కానీ కాళ్ళు వస్తేనే చీర వస్తుంది, బాడీ అంతా దెబ్బలే ఉంటాయి. ఈవెన్ ఫైట్ మాస్టర్ అందరికీ ఇంజురీస్ అనేది కామన్. ఇంకా మాకు ఇంజురీస్ అనేది ఒక గిఫ్ట్ లాగే. దెబ్బ తాకిందంటే బాగా పని చేసి నీడు అందుకే దెబ్బ తాకింది, ఎవరికి ఏం దెబ్బ తాకలేదంటే అది ఏం పని చేయలేదు అందుకే దెబ్బ తాకలేదు. సో వెనెవర్ అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వెంటనే ఎలా అవుతారు, అంటే ఎలా బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటారు, ఎలా రివైవ్ అవుతూ ఉంటారు? నేను చేసేది ఏంటంటే బ్రో, ఇప్పుడు నాకు ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఉండి లోలో ఉన్నప్పుడు నేను వెళ్ళి ఎవరో మాటిని వాళ్ళ దగ్గర నుంచి బూస్టప్ అయ్యి, అరే నేను ఇట్లా బాధలో ఉన్నా, నువ్వు కొంచెం నా గురించి బాగా మాట్లాడితే నేను రేపు సెట్ అవుతా, అంత లేదు నాకు.
నాకు ఇబ్బంది ఉందంటే నేను ఇంటికి వెళ్ళిపోయి నా రూమ్లో కూర్చొని నేను చేసిన ఫైట్ వీడియోస్, నేను కంపోజ్ చేసిన ఫైట్స్, నేను ఫైటర్గా ఉన్నప్పుడు చేసిన వర్క్స్ అవన్నీ చూసుకుంటా. అరే ఇంత కష్టపడ్డా, చెయ్యి ఇరిగింది, కాలు ఇరిగింది, ఇక్కడ ఇంత ఆల్మోస్ట్ పోయేటోని బాగానే వచ్చిన, ఈ సినిమాలో ఇంత పెద్ద ఫైట్ చేసిన, ఇంత కష్టపడ్డా నీది ఎంత దాని ముందు చిన్నది ఇది పడే పక్కకని చెప్పి మళ్ళీ నన్ను నేను చూసుకొని పిక్ అవుతా ఉంటాను. అంటే పక్కన వాళ్ళని రిఫరెన్స్గా తీసుకోను. కష్టం నాది కాబట్టి రికవరీ కూడా నన్ను చూసుకునే కావాలి, అది నేను నమ్మేది. అండ్ ఈ ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి. అవును, ప్రతి ఒక్కరికి. సో ఏంటంటే కొంచెం స్టార్టింగ్లో లైమ్ లైట్లోకి రారు, చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఇంత కష్టపడి చెమట చిందిస్తున్నా లైమ్ లైట్లోకి రాకపోవడం. ఇప్పుడైతే వచ్చారనుకోండి, బట్ ఈ మెంటల్ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏదైనా మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? బికాజ్ మాకే మార్నింగ్ లేవడానికి, జిమ్కి వెళ్ళడానికి మేము జిమ్లో వెళ్ళట్లేదు, ఆల్రెడీ పెంచామనుకోండి, కొంచెం లోపలికి లాగుతున్నాం. సో మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ మోటివేషన్? అది మాకేంటంటే ఫస్ట్ నుంచి అడాప్ట్ చేసుకుంది కదా ఇది. అంటే 15 years, ఫస్ట్ 7 years 5 years అసిస్టెంట్ ఫైటర్గా చేసా, తర్వాత 2 years అసిస్టెంట్గా చేసిన, దాని తర్వాత మాస్టర్గా ఇప్పుడు 5th year నాకు ఇది. కార్డ్ తీసుకోక ముందు కూడా నేను కొంతమంది హీరోస్కి చిన్న క్యారెక్టర్స్, అంటే స్టంట్ షేడ్ లాగా, స్టంట్ ఫైటర్ ఎట్లుంటాడో చిన్నపిల్లలకి డూప్స్ లాగా కూడా చేశాను నేను. అట్లా నాకు 15 years నుంచి ఇండస్ట్రీ అనేది అలవాటైంది. సో మీరు డూప్గా కూడా వెళ్ళారు? డూప్ కూడా చేశాను, నాకు అట్లా అలవాటైంది. ఇంకా అది చేసి చిన్నప్పటి నుంచి ఉంది కదా, బాడీలో ఉండిపోయింది, ఇంకా పోదు అది ఇంకా. సో ఇంకా అంటే ఇప్పుడు ఏ రోజు జిమ్ మిస్ అయ్యి ఎస్కేప్ కొట్టిన సందర్భాలు ఏమి ఉండవు? టైం ఉంటే జిమ్కి వెళ్ళిపోదు. జిమ్ అనేది మాకు సెకండరీ బ్రో. ఆ జిమ్ మీన్స్ అదే వర్కౌట్ చేసే ప్లేస్. మాకు షూట్లోనే సగం అయిపోద్ది. ఇంకా జిమ్కి వెళ్ళి ఏదో అటు ఇటు 2-3 సెట్లు కొట్టుకొని పంప్ చేసుకోవడం తప్పితే పెద్ద కష్టపడేది జిమ్లో ఉండదు. ఆన్ సెట్ మేము ఎంత చేయాలో అంతే అక్కడనే అయిపోద్ది. ఎందుకంటే పొద్దున్న లేస్తే మాకు ఈవినింగ్ వరకు కొట్టుకోవడమే మా పని. బాడీ మూవ్ అవుతూనే ఉంటుంది, ఒక దగ్గర ఆగదు. 7:30కి స్టార్ట్ చేస్తాము, ప్యాకప్ అయ్యే 6 వరకు ప్రతి ఒక్కరు పరిగెత్తడం, రూప్ షాట్స్, నించోవడం, ఉరకడం, ఈ కంపోజిషన్ ఉంటుంది కాబట్టి అది మాకు పెద్ద వర్కౌట్. ఇది మా స్ట్రెంత్. ఫుడ్ కూడా బాగా తింటాం. ఈవెన్ ఫుడ్ డైట్ గురించి అడగాలి, డైట్ ఎలా ఉంటుంది, ఏమేమి కట్ చేసి ఉంటారు? షుగర్స్, నో షుగర్స్ ఇలాంటివి ఉంటాయి కదా? అస్సలు ఏం లేదు. మటన్, చికెన్, కాకరకాయ, షుగర్స్, స్వీట్ ఏదైనా తినేస్తారు? అన్ని తినేస్తాం. ఓకే, ఇందాక మీకు అక్కడ సన్మానం జరిగింది కదా, నేను ఈ తింటారు పాపం ఈ రోజే తింటున్నాడేమో అనుకున్నాను. లేదు అన్ని తింటాము. ఎందుకంటే తినేదానికంటే మించి మాకు వర్క్ అవుతుంది కదా, ఎలాగైనా బర్న్ అయిపోద్ది. ఇప్పుడు అటు కష్టపడి నచ్చింది తినకుండా ఇంకెందుకు, ఇంకా అందుకని నచ్చింది తిని కష్టపడదాం. సో ఇది సీక్రెట్ అంటారు, అంటే ఎవరికైనా అడాప్ట్ చేసుకోవచ్చు, అయితే చేసుకోవచ్చు, ఎవరైనా తినేచ్చు, బర్న్ చేసుకోవాలి అంతే. ఓకే, అంటే చాలా మంది ఈవెన్ నార్మల్గా గైడ్స్, ట్రైనర్స్ కూడా ఏ షుగర్స్ వద్దు, షుగర్స్ కట్ చేయండి, ఇది కట్ చేయండి, అది కట్ చేయండి అని చెప్తూ ఉంటారు కదా. సో ఏమన్నా ఇది తీసుకోండి ఇంటేక్, అది మానేయండి, షుగర్ ప్లేస్లో ఏ ఫ్రూట్స్ తీసుకోండి, స్వీట్ వద్దు, అసలు కూల్ డ్రింక్సే వద్దు. మీరు కూల్ డ్రింక్ తాగుతారా? తాగుతా. అంటే నాకు ఫస్ట్ నుంచి కూల్ డ్రింక్స్ అంత ఇస్తలేదు, రెడ్ బుల్ అట్లాంటి కొన్ని లిమిటెడ్ సెలెక్టెడ్ తాగుతాను. నాకు ఏంటంటే అంత కష్టపడుతూ అంత బంద్ చేసుకుంటూ నచ్చింది తినకపోతే ఇంకా అదంతా చేయడం ఎందుకు, వేస్ట్. కరెక్ట్. అంటే ఇంకొకటి, ఈ మధ్య మీరు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, సినీ ఫీల్డ్లో మీరు ఐ మీన్ ఒక కొరియోగ్రఫర్గా, యాక్షన్ కొరియోగ్రఫర్గా, స్టంట్ కొరియోగ్రఫర్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అంటే సెలబ్రిటీలు కొంతమంది ఈ మధ్య ఓవర్ జిమ్, ఎక్సెసివ్ జిమ్ చేయడం వల్ల చనిపోతున్నారని చెప్పి ఒక రూమర్ కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు. దానిలో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది? అట్లానే ఉండదు, అవన్నీ ఫేక్ న్యూస్. హార్ట్ అటాక్స్ దీనివల్ల వస్తున్నాయి, ఓవర్ జిమ్ బాడీస్కే వస్తున్నాయని చెప్పి. సిల్వర్ జేసన్ స్టేథమ్ వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మించిన జిమ్ ఎవరు చేసి ఉంటారు, ఇక్కడ ఎవరు చేసి ఉంటారు. వాళ్ళు ఇప్పటికీ కింగ్ లాగా 75 years 65 years అట్లా నించొని ఉన్నారు. అలా 6 pack యాప్స్ కానివ్వండి, బాడీ కానీ ఎంత బాగుంటుంది. అదంతా ఏదో ఇంకా ఆ బాడీ స్ట్రెంగ్త్ని బట్టి అట్లా డిసైడ్ అయిద్దేమో, కానీ జిమ్ అనేది ఎప్పుడు డ్యామేజ్ చేయదు. అది అండ్ మనం ఇంటర్నేషనల్ నుంచి చూసుకున్న చాలామంది ఈ ఫైట్స్ విభాగం, ఐ మీన్ ఈ ఫైట్స్ కొన్ని సీక్వెన్స్ చూస్తుంటారు. లైక్ బ్రూస్లీ ఉన్నారు, జాకీ చాన్ ఉన్నారు మన దగ్గర, ఈవెన్ టోనీ జా ఉన్నారు. తర్వాత మనకి ఇక్కడ బోల్ మంది మన హీరోలే మనం చేసే, ఈవెన్ చెప్పాం కదా ఇందాక పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్, లేదంటే చిరంజీవి గారు అప్పుడు చేసిన ఫైట్స్, ఈవెన్ మన ఎన్టీ రామారావు గారు నుంచి కూడా ఫైట్స్ అనేవి ఉంటాయి. మీకు ఎవరైనా ఒక ఇన్స్పిరేషన్ పాయింట్ లేదా రోల్ మోడల్ అలా ఎవరైనా ఉన్నారా సినిమాల్లోకి రాకముందుకు? రాకముందు హీరోస్ అంటే నాకు రజనీకాంత్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన స్టైల్ అది, ఆయన చూసి చాలా అలవాట్లు నేర్చుకున్నా, అవే పిచ్చి అలవాట్లు. కానీ ఆయన స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, ఏంటి పిచ్చి అలవాట్లు అంటే ఫ్రెండ్స్ని టీజ్ చేయడం కానివ్వండి, బట్టలు ఇసిరేయడం, ఉన్నది ఒక దగ్గర పెట్టకుండా, ఓవర్ యాక్షన్స్. అంటే ఆయన చేసేది చేస్తే ఇట్లా సామాన్లు పగిలిపోతూ ఉంటాయి, ఏదో వచ్చిరా ఏదో చేయడం.
అందుకు ఆయన స్టైల్ అంటే నాకు చాలా ఇష్టము. అది చిన్నప్పుడు ఇన్స్పిరేషన్. మాస్టర్ కావడానికి, ఫిలిమ్స్ చేయడానికి ఇవన్నీ అంటే మన హీరోలే ఇన్స్పిరేషన్. వీళ్ళందరూ అమ్మ ఇంతమంది ఇంత స్టార్స్ అందరు ఉన్నారంటే మనం ఎంటర్ అయితే ఇంకా బాగుంటుంది మన కెరియర్ అని చెప్పి ఎంటర్ అయింది అంతే. స్టార్స్ లైటింగ్ని ఇంకా పెంచబోతున్నారు మీరు, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఇక్కడ టీం చాలా మంది ఉన్నారు కదా మీ వాళ్ళు, ఇందులో ఎవరైనా హనుమాన్ సీక్వెన్స్ లో మీతో పాటు పార్టిసిపేట్ చేసిన ఉన్నారు? ఎవరైనా పిలుస్తారా ఏంటి? గురు నరేష్, గురు నరేష్. హాయ్ బ్రో. గురు నరేష్. ఓకే ఓకే. సో గురు భయ్య, నరేష్ భయ్య. సో ఏంటి మీరు హనుమాన్లో పార్ట్, మీరు కూడా యాక్షన్ కొరియోగ్రఫీలో మీరు కూడా పృథ్వీ మాస్టర్తో పాటు పార్టిసిపేట్ చేశారు. ఆయన కూడా అంటున్నారు అంటే నా టీం లేకపోతే నాకు ఈ అవార్డు రాదు అని చెప్పి. తెలియకుండానే ఆ నేషనల్ అవార్డు ఆ క్రెడిట్ అంతా మీకు కూడా దక్కుతుంది. సో ఏంటి నేషనల్ అవార్డు విన్ అయ్యారు మీ మాస్టరు, మీ టీము, ఎలా ఉంది అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్న. మాస్టర్ ఇంచుమించు 100 ఫిలిమ్స్ మీదనే అయిపోయినాయి, కానీ అన్ని రోజుల్లో మాకు ఇప్పుడు మా మాస్టర్ నేషనల్ అవార్డు రావడం అనేది మాకు చాలా గొప్ప విషయం. చాలా అంటే అసలు చిన్న మాట కాదు, ఎందుకంటే నేషనల్ అవార్డు అనేది చిన్నది కాదు కాబట్టి 5 సంవత్సరాల కష్టం ఇప్పుడు మాకు అందరికీ ప్రజలందరికీ తెలిసే విధంగా ఉంది కాబట్టి చాలా సంతోషకరమైన విషయం. సూపర్ సూపర్. సో మీరు ఏమన్నా షేర్ చేసుకోండి, ఏమన్నా మాస్టర్తో ఏమన్నా అనుబంధం ఉందా? ఆయన మిమ్మల్ని ఆయన డెడికేషన్ మెయిన్, ఆయన చాలా సెటిల్గా డెడికేషన్గా ఉంటారు. సెటిల్ అనేది ఆయన ఇచ్చిన వర్క్ అయినా ఎక్విప్మెంట్ చేయడం ఏంటైనా సరే ఆ కాన్సెప్ట్ తగ్గట్టు ఈయన కూడా దగ్గరగా ఎలా చేస్తే ఎంత షార్ట్ టైం ఏం చేయగలం, దాని బెస్ట్ ఏమైనా మాస్టర్ చాలా కష్టపడుతుంది. ఏం చేయాలి సరే ఆయన ఐడియాస్ కానీ ఏమైనా సరే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఆయన ఇవి కూడా. డైరెక్టర్ మాస్టర్ తోటి ఏమైతే స్టోరీ నరేషన్ అవుతుందో ఆ స్టోరీ నరేషన్ అంది మా టీం అందరికి పొద్దున రాగానే ఆ స్టోరీ నరేషన్ మొత్తం మాకు చెప్తారా? ఎందుకంటే మాస్టర్ కూడా మేము గిట్ట ఆ సీన్ లో ఇన్వాల్వ్ అయ్యి చేసే తగ్గట్టుగా అంత హనుమాన్లో ఏమన్నా మీకు ఒక సీక్వెన్స్ ఏమన్నా బాగా గుర్తుందా? బాగా మెమరీ. మారేడుమిల్లి అడవిలో చేస్తున్నాము ఫారెస్ట్ లో, అది మంకీ పాయింట్ ఆఫ్ కెమెరా షాట్ ఉంటుంది. ఒక కింద నుంచి 5 feet 50 feet 60 feet హైట్ ఉంటుంది. అక్కడ నుంచి రోప్ కెమెరా రిగ్గేషన్ మామూలుగా కెమెరానే వెళ్తుంది, కానీ ఆ కెమెరా ఆయనకి ఎక్విప్మెంట్స్ లేవు, కెమెరా వెళ్ళాలి. అప్పుడు ఆ కెమెరాని మాస్టర్ పట్టుకొని ఆ 50 feet మీదకి అప్పటికప్పుడే రెడీ చేసి అక్కడ నుంచి మాస్టరే వెళ్ళిపోవడం అది చేస్తున్నాం. కానీ అదంతా సేఫా కాదనేది గిట్ట మనకు తెలియదు, కానీ ఆ ధైర్యం చేసి మేము కావాలన్నాడు దానికి ఆ రోప్ రెడీ చేయడం, మేము మాస్టర్ ఆ రోప్ వేసుకొని ఆ షాట్ తీయడం, అది మాకు కళ్ళ ముందే తిరుగుతూ ఉంటాం అన్నట్టు. ఎందుకంటే అది చేస్తున్నాం కానీ దానికి మేము తీసుకున్న సేఫ్టీ కానీ సేఫ్టీ అనేది కన్ఫర్మేషన్ లేదు, అప్పటికప్పుడు డిసైడ్ అయింది అన్నట్టు. కాబట్టి ఆ షాట్ మాకు ఎప్పటికైనా ఉండిపోతుంది. 50 feet హైట్ అనేది నార్మల్ కాదు, మొత్తం చెట్లు ఏ చెట్టుకి ఎక్కడ తట్టుకుంటో తెలియదు. ఆ షాట్ చేసి ఉన్నాం కెమెరా పాయింట్ చాలా పెద్దగా అది అనిపించింది ఆ షాట్. బట్ సెలబ్రిటీస్ పాయింట్కి వచ్చేసరికి ఆయన చాలా సేఫ్టీ మెజర్స్ పాటిస్తారా? మా ఆర్టిస్టులు వచ్చేటప్పటికి మాస్టర్ చాలా సేఫ్టీ తీసుకుంటారు. ఆయన 2-3 సార్లు చూసుకొని అది సేఫా కాదా, మేము చేసినా సరే అది సేఫ్గా ఉందా లేదా, ఆర్టిస్ట్ చేయగలరా లేదా అది అనేది చూసుకొని దాని తర్వాత ఆయన ఎక్విప్మెంట్ చేస్తారు. ఏం కోరుకుంటున్నారు మీ మాస్టర్? ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, మీ మాస్టర్ లైఫ్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయనకు వచ్చింది. ఇంకా దీని మించి ఆయన ఇంకా ముందుకెళ్ళాలి, చాలా అవార్డులు తీసుకోవాలి, బెస్ట్ ఫిల్మ్ చేయాలి చాలా కోరుకుంటున్నాను. ఆయన ఒక్కరికి పేరు వస్తే మా యూనియన్లో మేము ప్రత్యేకంగా 20 మంది పక్కన పరోక్షంగా 100 మంది అనేటోళ్ళం బతకాలుతాం. కాబట్టి మాస్టర్కి ఏ మాస్టర్ అయినా మా స్టంట్ టీంలో ఏ మాస్టర్ అయినా మంచి హోదాకు వెళ్ళాలి, ఫైటర్లకు రోజు పని ఉండాలి, మంచిగా ఉండాలని చాలా హృదయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదే మీతో పాటు హనుమాన్లో ఉన్న గురు నరేష్ వాళ్ళిద్దరూ కూడా మీ గురించి చాలా బాగా మాట్లాడారు. మీరు ఇంకా చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలని వాళ్ళు అయితే చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. అంటే తెలియకుండానే మీ వాళ్ళందరూ మీరు ఎదగాలని చెప్పి మనసులో ఒక డివోట్ చేస్తున్నారు అనమాట. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ లాస్ట్లీ ఏంటి ఇప్పుడు నేషనల్ అవార్డు మీలో తెచ్చిన మార్పు ఏంటి? ఒక పర్సనల్లీ అంటే ఒక హ్యూమన్ బీయింగ్గా తెచ్చిన మార్పులు ఏంటి, ఒక ఫైట్ మాస్టర్గా తెచ్చిన మార్పులు ఏంటి? యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా తెచ్చింది ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చాలా కూల్ అండ్ కామ్, ఇప్పుడు అది ఇంకొంచెం ఎక్కువ పెంచుకోవాలి, ఇది అర్థమైంది. మా ఫ్యామిలీ కూడా నన్ను వాళ్ళు చెప్తా ఉండేది ఏంటంటే ఎట్లున్నావు అట్నే ఉండు, కొత్తగా ఏం చేయకు, పాతగా ఏం మారదు, ఎట్లున్నావు అట్నే ఉండు, ఇదే బాగుంది, ఇట్లనే ఉండాలి. అవార్డు వచ్చింది, ఇంత పెద్ద అవార్డుని నువ్వు జాగ్రత్త నిలిచోబెట్టాలరా. ఇన్ని రోజులు నీ పేరు మాత్రమే, ఇప్పుడు నీ పేరు కాదు, నేషనల్ అవార్డు ఇది ఉంది, ఇంత పెద్ద బిరుదు రావడం నీకు చాలా పెద్ద విషయం. అసలు అంత ఈజీగా ఎవరికి రాదు, 30-40 సంవత్సరాలు కష్టపడితే ట్రై చేయవచ్చేమో, కానీ దేవుడు చాలా తొందరగా ఇచ్చేసిండు. కొంచెం జాగ్రత్తగా లీడ్ చేసుకోవాలి. యాజ్ ఏ ఫైట్ మాస్టర్ ఏంటిదంటే ఇంకా ఎక్స్ట్రీమ్ పొజిషన్కి నేను వెళ్ళాలి, ఇంకా 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 ది బెస్ట్ యాక్షన్ని కంపోజ్ చేయాలి, మంచి మంచి సినిమాలు నేను చేయాలి. ఇన్ని రోజులు చేసిన యాక్షన్ కంటే నేను ఇంకా ఎఫెక్ట్స్ పెట్టాలి, ఇంకా హోంవర్క్ చేయాలి దాని మీద.
నా టీమ్ సపోర్ట్ బాగా తీసుకోవాలి, టీం బాగా చూసుకోవాలి. ఇది నాకు ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగింది, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఒక పక్క అంటే ఇది విజయ్ తలపతి గారు ఒక చోట అంటారంటే సక్సెస్ వచ్చే వరకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, సక్సెస్ వచ్చిన తర్వాత యాటిట్యూడ్ మన చేతిలో ఉండాలి. ఈ రెండు ఉంటేనే సక్సెస్ అవుతాం అని చెప్పి ట్రూ హ్యూమన్ బీయింగ్ అని. సో మీరు ఆ దిశగా వెళ్తున్నారు. సో మా కోసం ఒక స్టంట్, ఒక యాక్షన్ కొరియోగ్రఫీ ఏమైనా చేస్తారు ఇక్కడ? సూపర్, పదండి చూపిస్తాను. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ మీ టీం అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. మా ఎదురుగుండా ఒక స్టంట్ కొరియోగ్రఫీ చేసి చూపించారు, అద్భుతమైన కొరియోగ్రఫీ అయితే. సో అండ్ మరి మాస్టర్ హ్యాండ్సమ్గా ఉన్నారు కదా, హీరో యాక్టర్ అవ్వాలని మీరు అందరూ కోరుకుంటున్నారా? కోరుకోవట్లేదండి, కోరుకుంటున్నారు అందరూ? ఆల్రెడీ ఆయన హీరోయే కదా మీకు. ఓకే, సో వాళ్ళ టీం అందరూ కూడా ఆయన త్వరలో యాక్టర్ హీరో అవ్వాలని కోరుకుంటున్నారు. మరి ఆయన మనసులో ఏముందో ఇంకా తెలియదు కానీ మనకి, చూద్దాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మాస్టర్. థ్యాంక్ యూ. మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలి, కొత్త జానరస్ లైక్ ఇప్పుడు అన్నాం కదా యాక్టింగ్, ఇలాంటి క్రాఫ్ట్లు కూడా ఎక్స్ప్లోర్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఐ డ్రీమ్ మీడియా తరపు నుంచి విష్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.